ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు. పిల్లరా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుంటే, 1 John 2nd chapter 17th verse. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరమును నిలుచునంట. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేవుని చిత్తమును ఎవరైతే చేస్తారో వారు ఏం చేస్తారంట? నిరంతరం నిలుస్తాడు. నిరంతరం ఎల్ల కాలము అలా నిలిచి ఉంటాడు. అంతే, నిలిచి ఉంటాడు. దేవుని చిత్తం జరిగించేవాడు, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలబడతాడు. ఎక్కడ పడిపోడు, ఎక్కడ దిగజారిపోడు, ఎక్కడ డౌన్ అయిపోడు, ఎక్కడ వెనుకకపోడు. దేవుని చిత్తం జరిగించినవాడంట నిరంతరం. ఇంకా ఆ పేరు మాసిపోకుండా, ఆ పేరు కప్పబడకుండా నిరంతరం నిలబడతాడు. అంతే, అలాగా నిరంతరం నిలబడతాడు. అంటే ఎవరయ్యానంటే వారు దేవుని చిత్తమును ప్రత్యేకంగా జరిగించేవారు, దేవుని చిత్తమును చేసేవారు, దేవుని చిత్తమును జరిగించేవాడంట. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. జాగ్రత్తగా మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. నిజంగా ఈ యొక్క క్రిస్మస్, ఈ యొక్క డిసెంబర్ మంత్ దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. చాలామంది నమ్ముతారేమనంటే క్రిస్మస్ అంట మెరాకిల్ మంత్ అంట. నాయకులు కూడా నమ్మారు, నాయకులు కూడా ప్రకటించుకున్నారు ఈ మాట. ఈ క్రిస్మస్ మాకు కూడా మెరాకిల్ మంతే. యేసుప్రభు పుట్టాడు ఈ డిసెంబర్లో. యేసుప్రభు పుట్టినడమే కాకుండా మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి, గొప్ప మెరాకిల్స్ జరిగినాయి. మేము మెరాకిల్స్ చూస్తామని చెప్పి గొప్ప నాయకులు, రాజకీయ నాయకులు కూడా ఈ డిసెంబర్ మంత్ను మెరాకిల్ మంత్గా వారి జీవితంలో ప్రకటించుకున్నారు. అలాగున ప్రకటించుకున్న దాన్ని బట్టి వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? మెరాకిల్స్ చేశాడు. ఆమేన్. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఖచ్చితంగా చెప్తాను. చాలా సందర్భాల్లో నేను చెప్పాను కూడా, పండుగ ఖచ్చితంగా చేసుకోవద్దని ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నేను ఈ సంవత్సరం మనము ఈ యొక్క ఏమంటారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం ఎక్కడ జరిగించలేదు. ఈ సంవత్సరం ఎక్కడ నేను చేయను కూడా. వచ్చే సంవత్సరం దేవుడు నడిపిస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. ఖచ్చితంగా సెలబ్రేషన్స్ చేయాలి. మన కొరకు కాకపోయినా ఇతరుల కొరకు మనము చేయాలి. వాక్య ప్రకారంగా మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయాలి. పండుగలు ఖచ్చితంగా చేసుకోవాలి. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇవి 3 ముఖ్యమైన, శ్రేష్టమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన పండుగలు. ఎప్పుడు కూడా వీటిని చేయకుండా ఉండకూడదు. ఖచ్చితంగా పండుగ ఘనముగా చేసుకోవాలి. ఆమేన్. అన్ని జనులు చూసి చెప్పగలగాల, అడగగలగాల, ఈరోజు ఏముంది మీ ఇంటిపైన ఇలాంటి వెలుగులు వెలుగుతా ఉన్నాయంటే, ఈరోజు మా ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోక మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఈ లోకానికి రక్షకుడుగా ఉదయించాడని చెప్పగలగాలి. ఆమేన్. ఈ దినం ఏముంది? ఉదయకాలంలో 5 గంటలకు లేవగానే పాటలు వినబడుతున్నాయి. ఈ నెలంతా ఏముంది అసలు? దేని కొరకు చేస్తుంటారంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోక మానవాళి పాప రక్షణార్థమై, పాప క్షమాపణ నిమిత్తమై కదా, పరిశుద్ధునిగా కన్య అయిన మరియ గర్భంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ వార్త మనం చెప్పగలగాలి. ఆమేన్. కాబట్టి నీ ఇంటిని డెకరేట్ చేసుకో, నీ ఇల్లుని డెకరేట్ చేసుకో, లైట్స్ వేసుకో, ప్రశాంతంగా ఉండు, దేవుని కొరకు నిలవబడేలాగా. ఆ డెకరేషన్ చూసి వారు అడగాలి, నీ ఇల్లు పండుగకే ఎంతో డెకరేషన్ చేసుకుంటావు కాబట్టి పర్లేదు, చేసుకోవచ్చు, వైట్ వాష్ అన్నీ చేసుకో, కానీ దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత నీవు అన్ని జనులు చూసి తెలుసుకోవాలి. ఖచ్చితంగా పండుగలు చేయి. ఈ 3 పండుగలు ఖచ్చితంగా చేయి. ఎందుకంటే ఈ 3 పండుగలు, ఇది పండుగనే. యేసుప్రభు ఈ లోకంలో మన కొరకు మరణించడం పండుగ కాదా? పండుగనే కాదు? చెప్పండి, పండుగనే కాదు? ఎంతమంది చెప్తారు పండుగనే కాదు? పండుగనే, మనకు పండుగ కదా. యేసుప్రభు లేపవడం పండుగనే కాదా? పండుగనే. యేసుప్రభు ఈ లోకానికి మన కొరకు రావడం పండుగనే కాదా?
మరి పండుగనే. ఈ 3 పండుగలు కూడా ఒకదానికొకటి ఏమంటారు, ముడి వేసుకొని ఉన్నాయి, పెన వేసుకొని ఉన్నాయి. ఏ దాన్ని కూడా విభజించడానికి వీళ్ళు అన్ని గొప్పగా జరిగించుకోవాలి. ఆమేన్. అన్ని ఘనముగా జరిగించుకోవాలి. మన గవర్నమెంట్ హాలిడే ఓన్లీ క్రిస్మస్కి ఎక్కువ ఇస్తారు కాబట్టి ఘనంగా ఇది మాత్రం జరిపించుకుంటున్నాం. ఈస్టర్ అయితే సండే వస్తుంది కాబట్టి ఎక్కువ పట్టించుకో. గుడ్ ఫ్రైడే చాలామందికి హాలిడే ఉంటుంది కాబట్టి కొంతమంది పట్టించుకోరు. కానీ 3 పండుగలు శ్రేష్టమైన క్రీస్తు జనన, మరణ, పునరుత్థాన పండుగలు. ఈ 3 ఖచ్చితంగా జరిగించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని చిత్తమును చేయడానికి నీవు ప్రయత్నించు. దేవుని చిత్తమును నీ జీవితంలో జరిగించాలి. దేవుని చిత్తమునే నువ్వు చేయాలి. పక్క వారికి సెకండ్ నుంచి చెప్పు, దేవుని చిత్తం జరిగించు అని. మీరు సెకండ్ నుంచి చెప్పాలా, ఊరికే కాదు, చేతిలో చేయగలరు. దేవుని చిత్తమును చెప్పండి. దేవుని చిత్తం జరిగి ఆమెన్. దేవుని చిత్తం జరిగిస్తే ఏం చేయబడుతుంది? నిరంతరము నిలవబడతాం, నిరంతరం నిలిచి ఉంటాం. చూడండి, అబ్రహాము యొక్క జీవితంలో, అబ్రహాము ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వినండి. అబ్రహాము జీవితంలో దేవుని చిత్తమును కరెక్ట్గా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా చేశాడు. ఒక మాట ఆలోచన చేయండి. దేవుని చిత్తం చేయడం మామూలు విషయం అంటారా? దేవుని చిత్తం చేయడం అంత ఈజీగా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని చిత్తం చేయడం చాలా ఈజీ అనుకుంటారా ఎవరన్నా? ఈజీనేనా చెప్పండి? ఈజీ అంటారా? దేవుని చిత్తం చేయడం ఈజీయా, హార్డా? చెప్పండి, ఈజీనా, హార్డా? వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే ఈజీ అనుకోవచ్చు. ఎందుకనంటే ప్రభా ఇలాగైతే ఎవడు పరలోక రాజ్యానికి వెళ్తాడని అంటే, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం అంటాడు. వాక్య ప్రకారం ఆలోచన చేస్తే ఈజీ, కానీ మనం ఆలోచన చేస్తే అది ఎంతో కష్టమైన పని, ఎంతో ఎంతో ప్రయాసతో కూడిన పని. దేవుని చిత్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. దేవుని చిత్తమును చేయుటకు నీకు బలము, ధైర్యము, సాహసము, ఓ మాటలో చెప్పాలంటే మన లాంగ్వేజ్లో ఏమంటారు, గట్స్ కావాలని అంటారు కదా, బలం కావాలి. ఆ స్టాండర్డ్, ఆ స్టామినా కావాలి ఖచ్చితంగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును జరిగించాలంటే మామూలుగా మనం జరిగించేంత కెపాసిటీ మనకు ఉండదు. ఎంతమంది చేస్తుంటారు అంటే, చాలామంది వాక్యం వినంత మట్టుకు వింటారు, ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, వెళ్తారు. కానీ దేవుని చిత్తం జరిగించాలని అంటే, దేవుని చిత్తం నడుచుకోవాలా, ఆ మాట ప్రకారం మనం జీవించాలని అంటే చాలామంది జీవితంలో జరగదు. నిలబడగలుగుతారా చెప్పండి? అస్సలు నిలబడలేరు. ఈ అబ్రహాము జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి మనం చూస్తే ప్రియులారా, ఆ అబ్రహాముకు దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడంటే, ఒక విగ్రహారాధికునిగా ఉన్న ఆ ఒక అబ్రహాము, ఏదైనా ఐడల్ వర్షిప్ చేస్తూ ఉన్నాడు ఆయన, విగ్రహారాధికుడు అబ్రహాం. అంత మాత్రమే కాదు, విగ్రహాలను ఏం చేస్తున్నాడు చెప్పండి, తయారు చేసి అమ్ముకుంటున్నాడు. విగ్రహాలను తయారు చేసి అమ్ముకుంటున్నాడు అంటే వ్యాపారమును చేస్తూ ఉన్నాడు, విగ్రహ వ్యాపారాలు చేస్తున్నాడు అబ్రహాం. ఆ పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉన్నారు. మీరు ఆపగలిగితే ఆనకట్ట ఒకటి వేస్తే బాగుంటుంది, లేకపోతే సునామీ వస్తుంది, మనం అందరం కిందికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఆనకట్ట తెగిపోయిందంటే ఏమవుతుంది? ఏమొస్తుంది? పక్కకు పొలాలు, పంటలు, ఇళ్ళన్నీ మునిగిపోతాయి కదా. వాళ్ళ పిల్లలు కాబట్టి ఆనకట్ట ఖచ్చితంగా గట్టిగా ఉండదు. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా చూడండి, ఏం చెప్తున్నాను నేను చెప్పండి, ఏం చెప్తున్నాను? ఏం చేస్తున్నానంట? విగ్రహములను తయారు చేసి అమ్ముతున్న ఒక పని కలిగి ఉన్నాడు. విగ్రహాలను తయారు చేస్తున్నాడు, అమ్ముతున్నాడు. ఆయన ఎంత సంపన్నుడు అంటే చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, ఆస్తి ఉన్నది, అన్ని అంతస్తులు ఆయనకు ఉన్నాయి. ఎలాగొచ్చాయంటే విగ్రహాలు అమ్ముకొని జీవనంను సాగిస్తున్నాడు. అమ్మ వినండి, విగ్రహాలు అమ్ముకొని జీవనంను సాగిస్తూ ఉన్నాడు. విగ్రహాలు అమ్ముకున్నాడు, విగ్రహారాధన చేస్తున్నాడు. ఆ అబ్రహాము తండ్రి ఇంటిలో ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, అన్నదమ్ముల దగ్గర ఉన్నాడు, బంధువుల దగ్గర ఉన్నాడు, స్నేహితుల దగ్గర ఉన్నాడు. అబ్రహాం అందరితో కలిసి మెలిసి ఉంటున్న అబ్రహామునకు ఒకరోజు ఒక పిడుగు లాంటి మాట
కదా. ఒకలాంటి షాకింగ్ న్యూస్ ఏంటనంటే ఆ దేవుని యొక్క మాట, అబ్రహామా నేను గొప్ప జనాంగముగా నేను చేస్తా, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నువ్వు బయలుదేరు, నీ వ్యాపారం నువ్వు విడిచిపెట్టి బయలుదేరు కదా, నువ్వు కలిగి ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టు, నువ్వు కలిగి ఉన్న విగ్రహ తయారీని విడిచిపెట్టు, నేను గొప్ప జనాంగముగా నేను చేయబోతున్నా కదా, గొప్ప జనాంగముగా నేను ఆశీర్వదించబోతున్నా, గొప్ప జనాంగంగా నేను దీవించబోతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ దినము ఒకసారి ఆలోచన చేయి, ఎలాగుంటుంది ఒకసారి ఆలోచన చేయి. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా ఒకసారి ఆలోచన చేద్దాం. నీ జీవితాన్ని గురించి, నువ్వు నీ కుటుంబంలో ఉంటుండగా దేవుడు నీకు ప్రత్యక్షమై ఈ దేశాన్ని విడిచిపెట్టు, ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టు, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు కదా, నీ వ్యాపారంని విడిచిపెట్టు, నీ జాబ్ని విడిచిపెట్టు, నీ పనిని విడిచిపెట్టు, అన్నిటినీ విడిచిపెట్టు, నీ ఆస్తిని విడిచిపెట్టు, నీ అంతస్తుని విడిచిపెట్టు అని అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. మన పట్ల మన వలన అది జరుగుతుందా? మనం చేయగలుగుతామా? చెప్పండి. తల్లిదండ్రులను విడిచిపెట్టి నువ్వు వెళ్ళగలుగుతావా? అన్నదమ్ములను విడిచిపెట్టి నువ్వు వెళ్ళగలుగుతావా? ఒకసారి ఆలోచన చేయండి. నీ సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళగలుగుతావా? అంటే వెళ్ళగలుగుతాం, వెళ్ళలేమా అంటే వెళ్ళగలుగుతాం. ఇప్పుడు కొంతమంది స్త్రీలు అనుకోవచ్చు, మేము ఎంత దూరం నుంచి వచ్చాం కదా మా భర్త దగ్గరికి, మీరేంటి వెళ్ళలేరా అని అనుకుంటారు కదా. మేము ఆల్రెడీ వచ్చేసాం కదా, మేము ఆల్రెడీ ఆ పని మేము చేసాం, ఆ కర్తవ్యాన్ని చేసాం. వినండి ఒకసారి జాగ్రత్తగా, ఒకసారి ఆలోచన చేయండి. అది చేయడానికి ఎంత ఏడుపు ఒకసారి ఆలోచన చేయి. పెళ్ళికి ముందు రోజు ఈ అమ్మాయిని తీసుకొచ్చేప్పుడు ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఎంతమంది ఏడుస్తారు, ఎంతమంది కన్నీళ్ళు గారుస్తారు. ఉండలేని ప్రేమలన్నీ ఎక్కడ తెరుస్తాయి అక్కడ. అరే పందిరిలో లేని వాళ్ళు కూడా, ఒరేయ్ నువ్వు ఒక్కడివే ఇంకా కాళ్ళు గడగలేదురా చెల్లెలి, రారా కదా. కాళ్ళు గడిగి ఎక్కడ పోసుకోవాలంట, మళ్ళీ నెత్తి మీద చల్లుకోవాలి. అరే నువ్వు ఒక్కనివే ఇంకా అక్కయ్య కాళ్ళు గడగలేదురా అని ఎక్కడో ఉన్న వ్యక్తులను కూడా ఫోన్ చేసి మరి ఇంట్లోకి పిలిచి ఏం చేస్తారమ్మా, కాళ్ళు కడిగి ఎంత ఏడుస్తారు చెప్పండి, గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుపు కారణం పెళ్ళి వద్దానే, పెళ్ళి ఫిక్స్ చేసిందే తల్లిదండ్రులు. ఒకసారి ఆలోచన చేయండి. పెళ్ళి సంబంధం చూసేటప్పుడు ఏడుపు రాదు, సంతోషమే. బట్టలు కొనేటప్పుడు ఏడుపు రాదు, సంతోషమే. అవునా? ఆ పెళ్ళి బాధ్యత తీరుతున్నప్పుడు సంతోషమే. కానీ అమ్మాయి ఆంటీ నుంచి వెళ్ళిపోతుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? దుఃఖం, వేదన కదా, బాధ. చూడండి ఒకసారి, ఇది చేయడానికి అంత ఈజీనా చెప్పండి? కానీ తప్పదు. ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో అది తప్పని విషయం కదా. కొంతమంది పురుషుల విషయంలో కూడా తప్పదు. కొంతమంది అంటే ఇల్టేం పోతారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంతమంది పాపం మనం ఏం చేస్తాం, అది కూడా తప్పేం కాదు. కొంతమంది కుమారులు లేరు, పాపం వారికి ఆస్తి ఉంది, ఆ ఆస్తి కాపాడుకోవాలి, మరి వాళ్ళని కూడా చూసుకోవాలి. మరి ఇంట్లో పెట్టుకొని ఏదో ఆస్తి అదంతా ఏదో రాసుకొని ఉంటారు. ఇంటప్పుడు ఇంటికి చేట అన్నట్లు చాలామంది కుటుంబాలు నాశనం చేస్తారు. కొంతమంది మీకు తెలియదు, నేను చాలామంది చూశాను అట్లాగా. ఇంటే వచ్చిన వాళ్ళు ఏమో ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే దానికి క్షమించాడు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. 99% ఊరికే చేటు, 99%. 1% ఏదో బాగు చేస్తారులే, కానీ 99% వాళ్ళు చాలా డేంజరస్ పర్సన్. ఈ ఇంటికి కోడలు ఎట్లా ఉంటుందో ఆ ఇంటికి అల్లుడు ఇల్టేమో కూడా అట్లా ఉంటాడు అనమాట. నేను చాలా మంది గమనించాను. ఒకరోజు ఇలాగే వాక్యం చెప్తూ ఇల్టేపోడు ఇంటికి చేటంటే ఆయన ఇలా చూస్తున్నాడు. నాకు తెలియదు, తర్వాత వీళ్ళ ఇంటికి ఆయన ఇల్టేమో వచ్చాడు కదా, వామ్మో దేవా నోరు కాపాడుకోవాలి, నోటికి కాపు పెట్టుకోమంటుంది కదా వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా కుటుంబాలు పాడు చేస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు పాడు చేసినట్టుగా పురుషులు కూడా పురుగులు ఉంటారు కదా, ఇల్టే వచ్చిన వాళ్ళు. ఆ క్వాలిటీస్ అట్లా అందుతాయేమో మనకు తెలియదు. మళ్ళీ ఆహాబు క్వాలిటీస్ అన్నీ ఎవరు క్వాలిటీస్? ఆ ఆహాబు యొక్క ఐడెంటిటీ ఎక్కడుందంటే యజబేలు యొక్క భర్త. ఎవరమ్మా? అప్పుడే గుర్తుపడతారనమాట. యజబేల్ అంత ఫేమస్ అనమాట. ఆ యజబేల్ అంత పేరుగాంచింది. ఆ గ్రామంలో కావచ్చు, ఆ ప్రాంతంలో కావచ్చు, ఆ దేశంలో కావచ్చు, పేరుగాంచింది అనమాట. గొప్ప పేరు
అందుకే ఆ పేరును బట్టి గుర్తుపడతారు. అయ్యా వినండి జాగ్రత్తగా. అబ్రహాము ఆ ఇంటిని విడిచిపెట్టకు, ఆ వ్యాపారం విడిచిపెట్టకు ఎంత ప్రయాసపడి ఉండాలో ఒకసారి ఆలోచించి. అది చేయడం, దేవుని యొక్క చిత్తము చేయడం ఈజీనా చెప్పండి ఒకసారి ఆలోచించి. ఈజీనా అమ్మ? ఒకసారి ఆలోచించే. ఈజీనా చెప్పండి? ఈజీనా? ఆ జాబ్ విడిచిపెట్టుకొని, ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టుకొని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టుకొని ప్రభు సన్నిధికి రావడం, ప్రభు దగ్గరికి రావడం. ఎటు వెళ్తున్నాడో తెలియదు అబ్రహాం, ఎక్కడ వెళ్తున్నాడో తెలియదు. ఆ ఎబ్రీ పత్రికలు రాస్తాడు, అదిగో ఆయన ఎటు బయలు వెళ్ళాడో తెలియదు, ఎక్కడ వెళ్ళాలనో తెలియదు. ఎక్కడ ఎరుగకనే ఆయన తండ్రి ఇంటిని విడిచి ఆయన ఏం చేస్తాడని చెప్పండి? బయటికి, అమ్మ వింటున్నారా? బయటికి సాగాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళు. ఏం తినాలనో, ఎక్కడ పడుకోవాలో, ఎక్కడ ఉండాలనో ఏమీ తెలియదు. ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏ స్థలంలో ఉండాలో తెలియదు. ఏమి తెలియకనే ఎరుగకయే ఆయన బయలుదేరాడంట. ఎక్కడికి వెళ్ళాలనో తెలియదంట. అలాంటి ఒక గొప్ప సమర్పణ కలిగిన దైవజనుడు అబ్రహాము. చూద్దాం అబ్రహాము గురించి ఆదికాండం 12వ అధ్యాయంలోనూ ఒక్క మాట మనం చదువుదాం. 4వ వచనాన్ని మనం చదువుదాం. 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఏ టైంలో బయలుదేరాడంట చెప్పండి? ఏ టైంలో బయలుదేరాడంట? బలము, శక్తి అంతా కూడా ఎక్కడ తండ్రి ఇంటి దగ్గర అయిపోయినాక 70 సంవత్సరాలకు బయలుదేరాడంట. అప్పటికి ఏజ్ అంతా 150కి పడిపోయింది. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 187. అబ్రహాము ఇప్పుడు పర్లేదులే సమయం 180 సంవత్సరాలు అట్లాగా బ్రతికాడు అనుకుందాం. అబ్రహాము ఆల్రెడీ 100 బ్రదర్ ఎంత? 125, 85 ఎంత అమ్మ? ఎంత అమ్మ? 127 రైట్, కరెక్ట్ అమ్మ. ఎంత షారా? ఎంత అమ్మ? ఈ ఎంత బ్రతికాడు? ఎంత బ్రతికాడు? ఎప్పుడు మృతి పొందాడని అంటే ఒక్క నిమిషం. అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో 175. ఎంత అంట? 25వ అధ్యాయంలో ఉన్నది, 8వ వచనం, 7వ వచనం. అబ్రహాం బ్రతికిన ఎంత? 175. 175 సంవత్సరముల అబ్రహాం బతికాడు. 70 సంవత్సరంలో అక్కడ నుంచి బయటికి వెళ్ళాడు. అంటే అప్పటికి ఏమొచ్చింది? 40 సంవత్సరాలే యవన కాలం. 70 అంటే సగం జీవితం అయిపోయి ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. వినండి, ఎంతో రాబడి అక్కడ ఉన్నది, ఎంతో ఆశీర్వాదం లాగా అనిపిస్తూ ఉన్నది. అక్కడ గొర్రెలు గొడ్లు అన్నీ కొన్నాడు, బాగానే ఉన్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది, బొమ్మలు అమ్ముకున్నారు. ఎంతోమంది వచ్చి విగ్రహారాధికులు బొమ్మలు కొనుక్కొని వెళ్తున్నాడు. ఆ టైంలో వ్యాపారం బాగున్న సమయంలో అబ్రహామా, నువ్వు ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను నీ చూపించు ఆ దేశంలోకి బయలువెళ్ళానంటే వెనుక ముందు ఆలోచన చేయకుండా దేవుని చిత్తమునకు లోబడిన వాడై, దేవుని చిత్తమును అంగీకరించిన వాడై కంప్లీట్గా అందరిని విడిచిపెట్టి అతడంట యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుడికి స్తోత్రం. అమ్మ వినండి, ఎవరు వెళ్ళారంట అమ్మ? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. ఒకసారి ఎంత ఈజీ మాట కదా, దేవుడితో చెప్పాడంటే వెళ్ళాడంట. ఎంత వదులుకున్నాడు అక్కడ. ఒకసారి నీ జాబ్ను వదిలేసుకొని నువ్వు రా సంఘానికంటే వస్తావా? ఆదివారం పనిని వదిలిపెట్టుకోరు, మీకు తెలుసో లేదు? ఆదివారం ఇంట్లో వంటను వదిలిపెట్టుకొని రారు, మీకు తెలుసో లేదు? అవునా? ఆదివారం ఎవరైనా బంధువులు వస్తే ఆ బంధువులను విడిచిపెట్టుకొని సంఘానికి రారు కదా. ఆదివారం ఎవరైనా స్నేహితులు వస్తే ఆ స్నేహితులు విడిచిపెట్టుకొని దేవుని మందిరానికి రారు.
ఆదివారం ఎప్పుడైనా రాత్రి మిగిలిన చికెన్ ఒకవేళ మటన్ ఒకవేళ మిగిలింది అనుకోండి, ఉదయం ఫాస్టింగ్లో రావాల్సిన వాళ్ళు తినొస్తారు. ఎందుకంటే వీళ్ళలో పాడైపోతుంది కాబట్టి. మీకు తెలుసలేదు, ఉదయం లేవగానే, ఎందుకంటే అది అట్లా లాగుతూ ఉంటుంది మనసు. ఆ ఆదివారం ఉదయం అట్లా ఉంటుంది మన పరిస్థితి కదా. కనీసం మనం తిండి త్యాగం చేయలేము, జాబ్ త్యాగం చేయలేము కదా, ఎక్కడో వెళ్ళే ఆ పరిస్థితిని మనం త్యాగం చేయలేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆదివారం దేవుని సంఘానికి, సన్నిధికి, మందిరానికి రావడానికే మనము ఏం చేస్తాం, వెనక ముందుకు ఆలోచన చేస్తాం. జాబ్ వదిలిపెట్టుకుంటావా? వదిలిపెట్టుకో కదా. ఇది ఈజీగా అనిపిస్తుంది. దేవుని చిత్తం నెరవేర్చుకోండి, నిరంతరం నెరవేర్చడం అంతే ఈజీగా చదివేస్తాం. ఆయన చిత్తం నెరవేర్చాలి అంటే అది అసాధారణమైన విషయం, సాధారణ విషయం ఏం కాదు. అది మామూలు విషయం ఏం కాదు. జాబ్ వదులుకోవాలా? నీకున్న నిజంగా కొంతమందికి చిన్న అనారోగ్యం వస్తే, చిన్న తలపోటు, చిన్న తలనొప్పి, చిన్న కడుపు నొప్పి వస్తే ఇంట్లో పడుకుంటారు. ఏమైంది బ్రదర్ చర్చికి రావాలంటే కొంచెం హెడేక్ ఉండే బ్రదర్ అందుకే రాలేదు. ఏమైంది బ్రదర్ మందిరానికి రాలేదని అంటే కొంచెం రావాలని అనిపించలేదంట కొంతమందికి. అంటే రావాలని అనిపించలేదు, ఇది ఎట్లా ఉందంటే తినాలనిపించలేదు అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. మందిరానికి రావట్లేదు అని అంటే సంఘము సాతాను గారు నిన్ను ఏం చేశాడు? ఆపుతున్నాడు అంతే. పిల్లరా, నిజంగా నీ సమర్పణ, నీ త్యాగము దేవుని చిత్తము చేయటంలో కనబడుతుంది. ఆ అబ్రహాము తన వ్యాపారంను విడిచిపెట్టుకున్నాడు. తన వ్యాపారంను, నేను నిజంగా ఇక్కడ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్లో ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ వ్యాపారము దేవునికి నచ్చలేదు అని అంటే నువ్వు విడిచిపెట్టుకోగలుగుతావా? నీ జాబ్ దేవునికి నచ్చలేదు అని అంటే నువ్వు విడిచిపెట్టుకోగలుగుతావా? చెప్పండి ఒకసారి ఆలోచించి. బ్రదర్ వింటున్నారా? నీ వ్యాపారం కానీ, నీ ఒక జాబ్ కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగం కానీ దేవునికి నచ్చలేదు అని అంటే నువ్వు విడిచిపెట్టుకోగలుగుతావా? ఒకసారి ఆలోచించి. మొన్న ఒక షాప్ దగ్గర ఒక వ్యక్తిని కలిశాను. ఆ షాప్లో ఉన్న ఆ వ్యక్తి క్రైస్తవుడు, ఒక గొప్ప సంఘానికి వెళ్తాడు, మంచి సంఘమే. ఆ సంఘానికి వెళ్తున్నప్పుడు నేను అక్కడ నించొని మాట్లాడుతూ ఆయన వాక్యాన్ని వింటున్నాడు. ఎక్కడమ్మా? షాప్లో, కిరాణా షాప్లో వాక్యాన్ని గట్టిగా పెట్టి వింటున్నాడు. అప్పుడు నేను అక్కడ నిలబడి ఉన్నా. నాకు చాలా సంతోషం అనిపించింది. అన్యజనులు వస్తున్నారు, షుగర్ అడుగుతూ ఉన్నాడు, షుగర్ కడుతూ ఉన్నాడు. షుగర్ కట్టే లోపు ఆయన ఒక మాట విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే మాట చెప్తున్నాడు అక్కడ సువార్త. ఆ మాట చాలా సంతోషం అనిపించింది, ఆ మాట చాలా ఆనందంగా అనిపించింది. బ్రదర్ వినండి, జాగ్రత్తగా వినండి. అక్కడ నించొని నేను అక్కడ చూస్తున్నా. ఇంకొక వ్యక్తి వచ్చాడు, అడుగుతూ ఉన్నాడు. అప్పుడు నేను ఏమడిగాను అంటే, బ్రదర్ మీరు చాలా దేవునికి గొప్పగా మీరు అనుసరిస్తున్నారు, నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే ఒక టిఫిన్ సెంటర్కి నేను వెళ్ళాను. ఆ టిఫిన్ సెంటర్కి వెళ్తే అక్కడ ఉన్న ఆ పరిస్థితులు ఏంటి అని అంటే, ఆమె సిస్టర్ ఏం చేసిందనంటే ఆ గోడలకు అంతా కూడా అన్యజనుల ఆచారాలకు సంబంధించిన వాటిని తగిలేసింది. మొత్తాన్ని అన్యజనులకు ఆచారానికి సంబంధించింది. తన మొహం పైన కూడా క్రీస్తుకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా అన్యజనులకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. అలాగా పెట్టుకొని అలాగా ముందుకు సాగుతుంది ఆమె. నేను వెళ్తూ ఉన్నా టిఫిన్ సెంటర్కి, అప్పుడప్పుడు వస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు ఎప్పుడైనా టిఫిన్ తీసుకురమ్మన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు, చాలా రోజుల క్రిందట ఇది. అప్పుడు వెళ్ళి వస్తున్నాడు ఎక్కడ చూసిందో ఏమో నాకు తెలియదు, కానీ ఆమె ఒక దినం ఏం చేసిందంటే ప్రైజ్ లార్డ్ సార్ అన్నది. అమ్మ ప్రైజ్ లార్డ్ అంటావా నువ్వు? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ప్రైజ్ లార్డ్ అన్నదంటే నార్మల్గానే సువార్త చెప్పాలని ఆలోచన కలిగిన వాళ్ళము. ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఈ అన్యజనులకు ఆచారానికి సంబంధించిన అన్నీ కనబడితే మరి ఎట్లా ఊకుంటారు చెప్పండి? మనసు ఎట్లా కలవరం చెందదా? అమ్మ ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు, మరి మీ యొక్క ముఖంలో ఈ కళ ఏంటి, ఒక కళాకారం ఏంటి, ఆ గోడకు తలిగేసిన వాటిని ఏంటి అమ్మ, ఎక్కడికి తెలుసుకున్నావు? మీరు అబ్రాహాము సంతానం కనబడుతున్నారు, అబ్రహాము సంతానంగా లేరు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అమ్మ వింటున్నారా? ఎవరి సంతానం వీళ్ళు? మంచిగా వినాలా? మీరు అబ్రాహాం సంతానంగా ఉన్నారు. అబ్రహాము అంటే ఈ మాట నేను అనలేదు, నేను మీకు అంటున్నా. ఆమెకు మరీ అట్లకి చెప్తే మరి ఊరుకోరు. మరి ఆమె ఇడ్లీ కట్టేవాడు ఏమైనా విషం వేసి కూడా ఇస్తారు వాళ్ళు దేవుడికి. మరి ఎక్కడేం చెప్పాలి అట్లా చెప్పాలి.
దేవుడికి స్తోత్రం కదా. అప్పుడు నేను అనుకున్నాను అబ్రహాం సంతానం కాదు ఇది. ఎవరి సంతానము? దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చాడంట. ఈ వాక్యాన్ని పట్టుకొని ఒక ఆయన ఏం చేశాడంటే, బైబిల్లో ఉన్న ఒక పేరే, ఆ శిష్యులలో ఉన్న ఒక పేరే, ఆ పేరుకు స్పెల్లింగ్ మార్చేసి ఇంకొక 2-3 అక్షరాలు యాడ్ చేసి దాన్ని వెనకాల బైక్ పైన కార్ వేసుకొని ఉన్నాను. నేను అన్నాను, బ్రదర్ ఇట్లా ఎందుకు రాసుకున్నాడు అని అంటే, తమ్ముడు నీకు తెలియదు తమ్ముడు, ఇది న్యూమరాలజీ అంటారు దీన్ని. దేవుడు అబ్రామ్ను అబ్రహాంగా మార్చాడు కదా, అదే నేను మార్చుకున్నా అంటారు. వామున నీ తెలివి తెల్లారా, నువ్వు ఇలాంటి దిక్కులేని స్థితిలోని కూడా వెళ్తున్నావా అన్న. మీరు రింగు పెట్టుకున్నారన్న, గ్రీన్ కలర్ ఎర్రరాయి పెట్టుకున్నారంటే ఆ రాళ్ళల్లో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం దాగి ఉన్న తమ్ముడు, నీకు తెలియదు తమ్ముడు అంటాడు ఆయన. రాళ్ళల్లో ఏం ఆశీర్వాదం ఉందయ్యా? ఆ బండ క్రీస్తు అయి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అది గ్రీన్ అంట, రెడ్ అంట, అది ఏమేమో ఆయన పెట్టుకొని, ఎవరయ్యా ఆయన దేవుని పని చేస్తాడు. మరలా ఏం పని చేస్తాడు? దేవుని పని. ఆయన నాకు చెప్తాడు, అని మీరు పెట్టుకోవాలి, ఈ రాళ్ళు పెట్టుకుంటే మనకు మంచిది, దీంట్లో శక్తి దాగి ఉన్నది అంటాడు ఆయన. నేను విన్నది, నేను చదువుకున్నది క్రీస్తులో దాగి ఉన్న శక్తి. ప్రైజ్ ద లార్డ్. రాళ్ళల్లో ఎక్కడున్న శక్తి? దావీదు ఏరుకున్న రాయి నున్నటి రాయి, ఆ రాయి కాదు, ఎర్ర రాయి కాదు, పచ్చరాయి కాదు, అది నార్మల్ సాధారణమైన రాయి. 5 రాళ్ళు ఏరుకుంటే దేవుని చిత్తానుసారంగా ప్రయోగించాడు, ఒక్క దెబ్బకే గొలియాతు కింద పడ్డాడు. ఆ రాయి న్యూమరాలజీ ఆరాలజీ కాదు, ఆస్ట్రాలజీ రాయి కాదు అది. ఆ రాయి వేరే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ కదా. మీ చేతిలోకి ఒకవేళ రాళ్ళు ఉంటే తొలగించండి. హల్లెలూయా. చెప్పండి 2 చేతుల పైనకెత్తి. ఆమేన్. మీ చేతిలోకి ఒకవేళ స్టోన్స్ ఏమైనా ఉంటే తీసేయాలి. ఎందుకు చెప్పండి ఆ స్టోన్స్ మనకి? దేని కొరకు చెప్పండి? ఆ స్టోన్స్ మనకేం ఆశీర్వాదాన్ని కలుగజేస్తాయి? స్టోన్స్ వల్ల ఏమీ రాదు. యేసుక్రీస్తుని ధరించుకున్నట చేత మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్. ఆ ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి నేను మాట్లాడితే, అమ్మ ఏంటమ్మా ఇలాగనంటే, సార్ మేము దేవుని నమ్ముకున్నాం, మేము పుట్టుకతోనే క్రైస్తవులం. నువ్వు క్రైస్తవులు ఏంటి నాకు అర్థం కాదు. మేము మా ఊర్లో అన్నిటికీ మేము పాలు పంచుకుంటాం సార్. చర్చికి సున్నం వేసినా డబ్బులు ఇస్తాం, క్రిస్మస్కి డబ్బులు ఇస్తాం, అన్నిటికీ డబ్బులు. మరి ఏంటమ్మా ఇలాగ మీరు తయారైనారంటే, మరి బిజినెస్ కదా సార్, వ్యాపారం కదా సార్, మేము ఇలాగే ఉండాలి కదా. ఇలా లేకపోతే మాకు వ్యాపారంలో ఏం చేయబడలేము, వర్ధిల్లలేము, ముందుకు సాగలేము. చూడండి ఆమె ఆలోచన విధానం ఎట్లాగా ఉన్నది. ఎందుకొరకు అలాంటిది అలిగేసుకున్నది, ఎందుకొరకు అలాంటి ఆ వాతావరణం కలిగి ఉన్నది, అలాంటి రూపం కలిగి ఉన్నది అంటే కేవలం వ్యాపారం వర్ధిల్లాలని చెప్పి. చాలా రోజుల కిందట ఆ రోజు నాకు అనిపించినది ఏమంటే, ప్రభా ఏదేదో అన్యజనుల ఒక విశ్వాసం కలిగిన జీవం లేని వాటిని అలాగా గోడకు తలిగేసుకొని వారు నిలబెట్టుకొని వారు ఆరాధిస్తున్నప్పుడు వారు ఆశీర్వదింపబడుతున్నామని ఆలోచన వాళ్ళకి కలిగి ఉంటే, జీవం కలిగిన దేవా నిన్ను పెట్టుకొని నిన్ను ఆరాధించి నీ వైపు తిరిగి చూస్తున్న బిడ్డలు ఎందుకు ఆశీర్వదించబడరు? ఖచ్చితముగా ఆశీర్వాదము నీ బిడ్డలకు ప్రారంభమగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఖచ్చితముగా నీ బిడ్డలకు ఆశీర్వాదం ప్రారంభమగునుగాక. ఆ దినం నుండి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ప్రభా నీ సంఘానికి వచ్చేవారు నీ బిడ్డలు నీ ఫోటో పెట్టుకొని, అనగా నీ చిహ్నములు పెట్టుకొని, క్రైస్తవ ఒక సిలువ క్రిస్టియన్కి ఒక సాక్షిగా కనబడుతూ ఉన్నది. నీ చిహ్నాలు పెట్టుకొని ఎవరైతే వారు అలాగ ముందుకు సాగుతున్నారో వారిని దీవించు ప్రభా. వారి వైపు ప్రజలను ఆకర్షించు. ఏమంటాడు? తండ్రి ఆకర్షిస్తే తప్ప ఆయన దగ్గరికి ఎవరు రారంట. ఆయన దగ్గరికే కాదు, ఆయన నీ దగ్గరికి ఆకర్షిస్తే తప్ప ఎవరు రారు. నువ్వు ప్రార్థన చేయాలా? నువ్వు ఒకవేళ వ్యాపారం కలిగి ఉన్నట్లయితే ఆకర్షించు ప్రభా నీ ప్రజలను, ఇక్కడ ఈ వ్యాపారం వర్ధిల్లేటట్లుగా ఆకర్షించు. ప్రార్థన చేయి, మొరపెట్టు, ఉపవాసం ఉండు నీ వ్యాపారం కొరకు. చేయరు కదా, అస్సలు చేయరు. ఉపవాసించి ఆకర్షించు ప్రభా, ఆకర్షించు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నేను ఆ సహోదరునితో చెప్పాను, బ్రదర్ నిజంగా నేను ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తే ఒక సిస్టర్ ఇలా నాతో మాట్లాడింది, మీరు దేవుని వాక్యాన్ని వినిపింపజేస్తున్నారు, నేను చాలా సంతోషిస్తున్నా, నేను దేవుని మహింపరుస్తున్నా, చాలా ఆనందంగా ఉన్నది, నేను సేవకుడిని, నేను పాస్టర్గా ఉన్నా అని అంటే, అయ్యో సార్ చాలా వందనాలు, చాలా థ్యాంక్స్, నాకు ఎవరు వస్తే రాను సార్, పోతే పోని నేను వాక్యాన్ని మాత్రం వినిపిస్తా, అక్కడిక్కడ వెళ్ళి నేను సేవ అయితే చేయలేను, కనీసం నా షాప్కి వచ్చేవారైనా దేవుని మాట వింటారేమో అని నేను ఇలాగా పెడుతున్నాను సార్ అంటే నేను చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషము క్షణాల్లో మాయమైనట్లుగా ఒక ఆయన వచ్చి బడగొట్ ఫ్లెక్ దేవు అన్నాడు. ఆయన
ఆయన తీసి మళ్ళీ సిగరెట్ ఇచ్చాడు. ఇంకా మనసు స్టార్ట్ అయిపోయింది. అరే సాధారణంగా అన్ని చెల్లెకే సువార్త చెప్దాం అనుకునే వాళ్ళం కదా, మరి ఇన్నింట్లో వదిలేస్తా. ఆయనకు అన్నాను, బ్రదర్ అంతా బాగుంది కానీ మీరు సిగరెట్ ఇవ్వడం బాగాలేదు, మీ చేతుల నుంచి సిగరెట్ వెళ్ళకూడదు. మన చేతుల నుండి ఆశీర్వాదమే బయటికి వెళ్ళాలి కానీ దీవెననే బయటికి వెళ్ళాలి కానీ శాపకరమైనది ఏదియో మన చేతుల నుండి బయటికి వెళ్ళకుండా గాక. దాన్ని విడిచిపెట్టండి, దేవుడు దీవిస్తాడు. దాన్ని వదిలిపెట్టండి, దేవుడు దీవిస్తాడు. దాన్ని మీరు వదులుకోనండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఒక్క మార్గంలో వచ్చి 10 మార్గంలో నుంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. అది నీకు క్షేమకరమైనది కాదు. నువ్వు అనుకుంటావు నువ్వు వస్తూ ఉన్నాయి, డబ్బులు వస్తూ ఉన్నాయి, సిగరెట్ల ద్వారా గుట్కాల ద్వారా డబ్బులు వస్తాయని అనుకుంటున్నావు. కానీ ఎక్కడో చిల్లు పడుతుంది, జాగ్రత్త, ఎక్కడో చిల్లు పడుతుంది. ఆ చిల్లు పడక ముందే నువ్వు పూర్తి చేసుకో. దీన్ని విడిచిపెట్టుకో, దీన్ని వదిలిపెట్టుకో. ఈ సిగరెట్లు, ఈ వ్యాపారంలో వీటిని అమ్మకూడదు బ్రదర్. ఆయన అన్నాడు, మొదట అమ్మలేదు బ్రదర్, కానీ నాకున్న ఆర్థిక సమస్యను బట్టి వీటిని పెట్టాల్సి వచ్చింది. బ్రదర్, కష్టమైన నష్టమైన బాధైనా కన్నీరైనా వాటిని వదిలిపెట్టు. మొదట్లో నీకు కష్టం అనిపిస్తుంది, మొదట్లో మీకు ఆ ఇబ్బంది కలుగుతుంది, మొదట వ్యాపారంలో ఎవరు చాలామంది రారు, మొదట్లో అలాగ అనిపిస్తుంది. కానీ నువ్వు నిలబడు, దేవుడు నీ యొక్క ఈ షాప్ను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. అంతేముందు ఆశీర్వదిస్తాడు. ఆయన నెక్స్ట్ అన్న మాట ఏంటి తెలుసా, బ్రదర్ నా కొరకు ఒకసారి ప్రార్థన చేయండి, వీటిని విడిచిపెట్టుకునేటట్లుగా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన జాబ్ అయినా, వ్యాపారం అయినా, పని అయినా, దేవుని సన్నిధికి అడ్డుగా వస్తుందా ఏదైనా వ్యాపారం కదా? ఏదైనా పని నువ్వు కలిగి ఉన్న జాబ్ దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తుందా? దేవుని చిత్తమునలో దానిని వదిలిపెట్టుకోవడం, దేవుని చిత్తం నెరవేర్చడం. ఇది ఈజీ అంటారా? జాబ్ వదిలేస్తే నీ కుటుంబంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? బాగుంటుందా? జాబ్ వదిలేస్తే బాగుంటుందా? ఏమంటారు ఇంట్లో? కూర్చొని తినడానికి నేర్చినావురా నువ్వు, కూర్చొని తినడానికి నేర్చావు, పని చేసుకొని బ్రతకాల, కూర్చొని తినడం కాదు, అంతే కదా? జాబ్ వదిలిపెడితే ఇలాంటివి ఎక్కడ తెచ్చుకుంటా? అడుక్కొని తింటావా కదా? నిజముగా దేవునికి వ్యతిరేకమైన వినండి, ఆ పని ఒకవేళ నువ్వు వ్యాపారం కలిగి ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టుకోగలుగుతావా? విడిచిపెట్టుకోలేం కదా. కానీ అబ్రహాం అంట ఆ వ్యాపారంలో గొప్ప రాబడి ఉన్నా అక్కడికక్కడే దేవుని కొరకు విడిచిపెట్టుకొని సాగాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వేం విడిచిపెట్టావు? ఆదివారమున ఆరాధన ఉన్నదని తెలిసి, ప్రత్యేకమైన కూడిక నువ్వు వస్తున్న సంఘంలో ఉన్నదని తెలిసి నువ్వు కొన్ని మానుకోవట్లేదు, నువ్వు కొన్ని విడిచిపెట్టుకోవట్లేదు, నువ్వు కొన్ని వదిలిపెట్టుకోవట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మానుకోవట్లేదు. నీ జీవితంలో నువ్వెలా దేవుని చిత్తం నువ్వు చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. నువ్వెలా దేవుని మహింపరుస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. అబ్రహాం అంట తనతో దేవుడు చెప్పిన ప్రకారముగా ఆయన నడిచాడు, వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాం ఎవరు చిత్తం చేశాడు చెప్పండి అమ్మ చెప్పండి, ఎవరు చిత్తం చేశాడు? శేఖర్ని చెప్పండి, దేవుడు చిత్తం చేశాడని చెప్పండి. అమ్మ వినండి అమ్మ, మీ వెనకాల అమ్మ ఏం చేశాడు అబ్రహాం? మీకే ఏం చేశాడమ్మా? దేవుని చిత్తం చెప్పండి, ఏం చేశాడమ్మా? అమ్మ ఏం చేశాడు? దేవుని చిత్తం చేశాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. అబ్రహాం దేవుని చిత్తం చేశాడు. అంటే ఈజీగా ఉందా జాబ్ వదులుకోవడం, వ్యాపారం వదులుకోవడం ఈజీయా? అంటే ఆయన ఆశీర్వదింపబడిన ఆ ఒక దీవించబడిన వ్యాపారంలో లబ్ధి పొందుకుంటున్న వ్యాపారం కూడా ప్రభు కొరకు త్యాగం చేసి వచ్చాడని అంటే ఎంత గొప్ప కార్యం. ఒకసారి ఆలోచన. ఈజీ ఆ దేవుని చిత్తం చేయడం? ఈజీనా? వదులుకుంటావా? ఒక ఆయన మన సంఘానికి వచ్చేవాడు, ఎంతో నమ్మకంగా వస్తున్నాడు. ఆయన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఆయన కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సంఘానికి వస్తుండగా ఆరాధనలో కూర్చున్నప్పుడే దేవుడు వారి అక్కలను, వారి యొక్క కోడలు అంటారు కదా, వాళ్ళను ఎంతోమందిని స్వస్థపరిచాడు. సంఘంలో, ఇదే సంఘంలో విడుదల ఇచ్చాడు. వారి కుటుంబానికి గొప్ప మేలు దేవుడు చేశాడు. అన్నీ చేసి రీసెంట్గా ఒక ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినాడు. ఆ దినం నుండి ఈ దినం వరకు ఫోన్ లిఫ్ట్ చేయడు, ఫోన్ చేస్తే సంఘానికి రాడు, ఫోన్ లిఫ్ట్ చేయడు, సంఘానికి రాడు. అంటే అన్ని గొప్ప కార్యాలు చేసి ఒక్క దాంట్లో రిజల్ట్ లేకపోతే ఇంకా దేవుడే లేడనుకున్నాడో ఏమో. అంటే దేవుని విడిచిపెట్టాడు, సంఘాన్ని విడిచిపెట్టాడు, ప్రార్థన విడిచిపెట్టాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. వస్తలే ఇప్పుడు సంఘానికి, మందిరానికి రావట్లే, కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు.
ఎంతో వేదన చెంది, ప్రభా ఎందుకు ప్రభా ఈ కుమారుడు కానీ జాబ్ కొరక, ఈ జాబ్ లేకపోయినా ఎలా బ్రతుకుతారు కదా, జాబ్ కొరకు దేవుని వెంబడిస్తున్నావా? అబ్రహాము దేవుని చిత్తం చేస్తున్నాడు కదా, ఒకవేళ జాబ్ రాకపోవడం దేవుని చిత్తమేమో. యోబుని చూడు ఒకసారి, ఏదైనా కానీ విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినను, ఆయన నామునికి ఏం కలగాలంట? స్తోత్రం, స్తుతి కలుగును గాక అని అంటాడు. ఆమేన్. ఏం కలిగిందంటమ్మా చెప్పండి, ఏం కలిగిందంట? స్తుతి కలుగును గాక. చెప్పండి అందరూ, స్తుతి కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి అందరూ, చెప్పండి స్తుతి కలుగును గాక. అందరు చెప్పాలి, అందరు చెప్తేనే విడిచిపెడతా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నువ్వు జరవలే కాబట్టి మరలా ఇప్పుడు చేస్తా, మరలా ఇప్పుడు చేస్తా. చెప్పండి ఇప్పుడు అందరు చెప్పండి, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. చెప్పినావా? దేవుడికి స్తోత్రం. చెప్పకపోతే మళ్ళీ రిపీట్ చేస్తా. హల్లెలూయా. అంటే ఆ యోబు జీవితంలో అట్లాగా అబ్రహాం అన్నింటినీ విడిచిపెట్టుకున్నారు దేవుని కొరకు. అమ్మ వినండి, మీరేం విడిచిపెట్టుకోగలుగుతారు? ఈ క్రిస్మస్కి షాపింగ్ విడిచిపెట్టుకుంటారా? ఒకవేళ మీరు షాపింగ్ చేయడం దేవుని చిత్తమే అంటారా? ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా ఇలాగా, దేవా నేను షాపింగ్ చేయడం నీ చిత్తమేనా? నా ఇంట్లో ఉన్న బట్టలు సరిపోతాయి కదా, నా ఇంట్లో ఉన్న చీరలు ప్యాంట్ షర్ట్స్ నా ఇంట్లో ఉన్నాయి అన్నీ సరిపోతాయి, ఉండగా నేను ఎందుకు కొనాలి ప్రభా? నాకేంటి అంటే బట్టలు కొత్త వేసుకుంటేనే ఆ పండుగ జరిగించినట్లా? అంటే నేను ఈ ఆచార సంబంధమైన భక్తిలో నేను ఎందుకున్నాను తండ్రి? ఆచార సంబంధమైన భక్తిలో కాక ఆత్మ సంబంధమైన భక్తిలో అదొక పిచ్చి కదా, బట్టలు కొంటే ఆనందం అని. వినండి, ఆ కొత్త బట్టలు వేసుకొని ఆ మందిరానికి వస్తూ ఉంటుంటే ఆ కళ్ళు ముందుండాయి, ఇంతే, ఇంకా బట్టలు చూసుకుంటలే, ఆ కూర్చున్నప్పుడు బట్టలే అంతా. నాకు కొత్త బట్టల వాసన చూస్తే ఎట్లా అనిపిస్తుంది, అందుకే ఒకరోజు ఉతుక్కోవాలని అనిపిస్తుంది నాకు కదా. ఆ ఏదో ఒకలాంటి ఫీలింగ్ కదా అది, కొంతమందికి అది ఇష్టం, ఆ కొత్తగా రావడం ఇష్టం. నువ్వు ప్రతి ఆదివారం ప్రతిరోజు నూతన హృదయంతో ప్రభు సన్నిధిలో అడుగు పెట్టుదువు గాక కదా. గత సంవత్సరం ఇవే చెప్పి 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 కొందరు బట్టలు కొనలే. ఈ సంవత్సరం కూడా నీ వాటి త్యాగముతో ఉండగలిగితే దేవుని దీవెనలకి మొండుగా కలుగును గాక. ఇదేమి అంటే ఖచ్చితంగా చేయాలని ఉద్దేశం ఏం లేదు, కానీ పాలు తాగే వయసు ఉంటే మాత్రం బట్టలు ఉంటేనే క్రిస్మస్ నీకు. కానీ బలమైన ఆహారం తినేవాళ్ళు మాత్రము బట్టలతో సంబంధం లేదు, క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంతే. ఆమేన్. నువ్వు త్యాగం చేయాలి. ప్రభు అడిగావా ఎప్పుడైనా? నువ్వు ఆ స్టాండర్డ్లో నువ్వు వెళ్ళావా? ఈ క్రిస్మస్కు మన పాట దిస్ క్రిస్మస్ కదా, ఈ క్రిస్మస్ నేనేం చేయాలా దేవా? నీ చిత్తం నేనేం చేయాలా? ఈ క్రిస్మస్లో బంధువులను చుట్టాలు చేయడానికి నేను వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? నీ సన్నిధిలో గడపాలా? ఈ క్రిస్మస్ నేను ఉపవాసం ఉండి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి నేను ప్రార్థించాలా? ఆత్మ సంబంధమైన క్రైస్టమస్ నువ్వు చేసుకుందువు గాక. ఆమేన్. ఆ త్యాగంలోనికి నువ్వు వచ్చదువు గాక, ఆ సమర్పణలోనికి నువ్వు వచ్చదువు గాక, ఆ ఆనందంలోనికి నువ్వు వచ్చదువు గాక. బంధువులతో కలుస్తేనే క్రిస్మస్, కలవడం తప్పు కాదు, గ్రామానికి వెళ్ళడం తప్పు కాదు, అందరితో కలిసి సంతోషించడం తప్పు కాదు, కానీ నీవు ఆత్మ సంబంధమైన దానిలో దేవుని చిత్తము చేయాలని అంటున్నా అంతే. ఆమేన్. దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఈ సంవత్సరం నువ్వు ఎక్కడికి వెళ్ళడం దేవుని చిత్తం చెప్పండి ఒకసారి. ఈ సంవత్సరం నేను నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళడం దేవుని చిత్తం అంటే మరి నేనేం చేయలేదు. హల్లెలూయా కదా. పిల్లరా ఒకసారి ఆలోచన చేయు, నువ్వు ఈ సంవత్సరమున నువ్వు ప్రార్థన చేయి, దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుచునంట. మరి ఏ బట్టలు కొంటావు? దేవుని చిత్తానుసరమైన బట్టలు నువ్వు కొనగలుగుతావా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు వదిలిపెట్టుకుంటావా బట్టలని ఈ సంవత్సరం? ఆ బట్టల డబ్బులు లేని వారికి నువ్వు ఇవ్వగలుగుతావా? ఎక్కడ చూస్తున్నావు సార్ నువ్వు? అయ్యా అమ్మ, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఏం ఆలోచన చేస్తున్నావు? నీ తలంపులు ఇక్కడ ఉన్నాయా? నాకు అర్థం కాదు అని నాకెందుకు అంటున్నాడు అంటే, నిన్ను కాదు అలా ఆలోచన చేసిన వారికే అంటున్నా. మరి వాళ్ళని చూస్తే మనకు బాగుండదు కాబట్టి అందరిని చూసి చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి, మీ తలంపులు ఇక్కడ ఉండాలి. ఇక్కడ లేకుండా ఎటో తిరుగుతున్నాయంటే నీకు దయ్యం పట్టింది అంతే, ఇది ఫైనల్.
నీకు దురాత్మ పట్టింది, వాడు చెవులను మూస్తాడు, హృదయాన్ని మూస్తాడు, వాక్యాన్ని వినియాడు. ఎందుకంటే మారుతావు కదా, ప్రభు సన్నిధికి వచ్చి ఏం చేస్తావా? మారుతావు కనుక నీకు విననీయాడు, నీకు వినియాడు. అసలు ఇలాంటి మాటలు నీకు చెవులో పెట్టవు. వినండి, అబ్రహాము దేవుని చిత్తం చేయడం అంటే ఈజీ కాదమ్మా. దేవుని చిత్తం అంటే బట్టలు, ఈ సంవత్సరం బట్టలు కొనలేదా అని చీప్గా మాట్లాడతాడు ఒకడు వచ్చి. నేను కొనలేదని అలా, నేను కొనను. ఎందుకు కొనాలా? నా ఇష్టం, నాకు దేవుడు చెప్పాడు, నేను కొను. ఆయన ఎవరి గురించి నువ్వు భక్తి ఎందుకు చేస్తావు? అది నీ ఇష్టమై ఉండాలా. బట్టలు కొంటేనే ప్రియా దేవుని బిడ్డలారా, బట్టల కొరకు అప్పులు చేసి ఏదో చేసి జీవితాలు ఆ సంవత్సరం అంతా అప్పులు కట్టుకునే వాళ్ళు 1000 రూపాయలు అప్పులు చేస్తూ 1000 రూపాయలు షాపింగ్ చేస్తూ ఉదయం నుండి సాయంకాలం అక్కడ నిలబడితే అది దేవుని చిత్తమా? ప్రభు సన్నిధిలో గడపరు. దేవుని చిత్తం చేయాలంటే ఆషమాసి కాదు. ఈ వాక్యం చెప్పామనుకోండి, నెక్స్ట్ వాళ్ళ వాక్యం ఏమంటే మా దేవుడు రాజు అయి ఉన్నాడు. ఆ రాజు అంట తన మహిమను తగ్గించుకొని దరిద్రుడిగా వచ్చాడు. మరి నువ్వు దరిద్రునికి వెళ్తే ఇతరులు రక్షించబడతారు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ కొరకు త్యాగం చేసుకుంటే నువ్వు ఆత్మనేత్రాలు వెలిగించబడిన దానవు వాడవు కదా. నువ్వు ఇతరుల గురించి ఎందుకు త్యాగం చేసుకోవు? మళ్ళీ ఈ వాక్యం రాదు, ఈ వాక్యం అర్థం కాదు. ఈ నేత్రాలు వెలిగించబడవు. ఆయన అంటాడు ఒక ఆయన, మేము రాజు, ఆ వాక్యం యాక్సెప్ట్ చేయడంట. అసలు ఈ వాక్యం నేను యాక్సెప్ట్ చేయ. నువ్వు యాక్సెప్ట్ చేయలేదని అంటే పరిపూర్ణతలోనికి నువ్వు రావట్లే కదా. నువ్వు పరిపూర్ణతలోనికి రావట్లే. నువ్వు కృప వెంబడి కృప పొందుకో. దేవుని సన్నిధికి సిద్ధపడతలే. నువ్వు ఖచ్చితంగా సమర్పణ అనేది ఉండాలి. అది లేకపోతే నువ్వేం క్రైస్తవురాలు. నీ భక్తిలో నీకు నాణ్యత కనిపించట్లేదు. ఆశలు అట్లాగానే ఉన్నాయి, కోరికలు అట్లాగానే ఉన్నాయి, లోక సంబంధ ఆశలు అట్లాగే ఉన్నాయి. ఎవరితో వెళ్తే ఆలోచనలు వచ్చేస్తాయి, అంతే. వినండి, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ అక్క చెల్లెళ్ళు కావచ్చు, నీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కానీ వారి ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగింపబడలేవు కనుక వారు షాపింగ్ల చుట్టూ తిరుగుతారు, గంటలు అక్కడ టైం వేస్ట్ చేస్తారు కదా. వాళ్ళు అక్కడ అదే వారి క్రిస్మస్. కానీ నీకు అట్లా కాదు. నీ ఆత్మ నేత్రాలు వెలిగించబడును గాక. నువ్వు అలాగ ఉండకూడదు. వారి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళ భక్తులాగానే కనబడతారు. వారు దేవుని నమ్ముకో. ఒక మాట చెప్తాను, భక్తులు కాదు, దేవుని పని చేసే వాళ్ళు కూడా దైవజనులు అనబడుతున్న కొంతమంది కూడా మామూలు ప్రాధాన్యత కాదు. వారి యొక్క ఆడంబరాలను చూసి, వారి యొక్క పరిస్థితిని చూసి బీదవాడు సంఘానికి రావాలంటే ఇబ్బంది పడతాడు. అలాంటి పరిస్థితి సంఘంలో వాతావరణం క్రియేట్ చేసేస్తారు. అది మన జీవితంలో ఉండకూడదు. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంతోమంది నిన్ను చూసి ఆదరించబడుదురు గాక, ఓదార్చబడుదురు గాక. నువ్వు ధనవంతుడు అయితే తగ్గించుకో, ప్రభు సన్నిధిలో తగ్గించుకో. చాలామంది జీవితాలు లేనివి కూడా తగిలించుకొని వస్తారు కదా. అబ్రహాం చిత్తం చేశాడు, దేవుని చిత్తం. నువ్వు దేవుని చిత్తం చేయి. ఈ సంవత్సరం దేవా నీ చిత్తం నేను జరిగించాలి. నీకు ఇష్టం ఏమై ఉన్నది, నీ చిత్తం ఏమై ఉన్నది, నీ ఉద్దేశం ఏమైనది, నేను చేయాలని ఆశపడుతున్నా. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం గురించిన ఇంకో మాట నేను చదువుతాను పిల్లరా. ఆదికాండము 22:10. జెనసిస్ చాప్టర్ 22 10th verse. ఏమంట? అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి ఏం చేశాడంట? కత్తి పట్టుకున్నాడు. అబ్రహాము దేవుని చిత్తము చేయడానికి ఆశామాశ ఒకసారి ఆలోచించి. సాధారణంగా ఉంటుందా దేవుని చిత్తం చేయడం అంటే? మామూలు విషయమా దేవుని చిత్తం చేయడం అని అంటే? తనకు ఒక్కడై ఉన్న ఒక కుమారుడు 100 సంవత్సరాలకు పుట్టాడు. 99 సంవత్సరాల గర్భం ధరించింది శారా నిర్ణయ కాలంలో. ఈసాకు ఒక్కడై ఉన్న కుమారుడు అంట. దేవుడు చెప్పాడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న కుమారుని బలిగా అర్పించేసాయి. ప్రభా నీ చిత్తం చేయడం నాకు సంతోషం నాయన. అయిపోయింది. ఆ అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడు, ఎంత కృంగిపోయి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. వినండి, నీ కుమారుని సేవకి ఏమంటే ఇస్తావా? సేవకు అంటే బ్రదర్ ఇస్తాం, కానీ ఆయనకేమన్నానంటే సేవకు నువ్వు వెళ్తే అందరినీ చూసి హేళన చేస్తాడురా. నువ్వు బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు బెట్ట, చాలామంది ఉన్నారు. పాపం మన పాస్టర్ గారికి సైకిల్ కూడా లేదు కదా, ఆయనకి సైకిల్ ఎవరు ఇప్పించాలా? నువ్వు బాగా చదువుకొని డబ్బు సంపాదించి సేవకులకు ఏం చేయు? డబ్బు పంపి. అది కూడా సేవనే. ఏం జ్ఞానం అనేది! సేవకు సమర్పించుకోవడం వేరు, డబ్బులు పంపించడం వేరు. ఆ కుమారుని ఇవ్వరు, ఎందుకంటే కొట్టి చంపుతారు కదా రాళ్ళు తీసుకొని. దేవుడికి స్తోత్రం. కుమార్తెని ఇవ్వరు.
అయ్యా సేవకు పంపమంటే, సేవకు అప్పగించమంటే ఇవ్వరు కదా. ఒక్కడై ఉన్న కుమారుని నాకు అప్పగించు అని అంటే, అయ్యా వినండి, ఒక్కడై ఉన్న కుమారుని కూడా ఇయ్యడానికి వెనుక తీయలేడు. దేవుని చిత్తము చేయడానికి. అంటే నువ్వు చెప్పగలుగుతావా, నీ కుమార్తె నాకు ఇచ్చేస్తే నా సేవ కంటే ఇవ్వగలుగుతావా? ఏంటి అంటే సేవ అంటే కారు, బంగ్లా, ఇది చూస్తున్నారు కదా. అమ్మ వినండి, వేరే రాష్ట్రాల్లో సేవ అంటే సేవకులను చంపుతున్నారు, రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ఒకసారి మణిపూర్ను ఆలోచన చేస్తే ఎలాగుంది పరిస్థితి, ఒకసారి ఆలోచన చేయి. ఎప్పటికి ఇదే ఉంటుంది అనుకున్నారా పరిస్థితి? ఎప్పటికి ఇలాగే సాగుతుంది అనుకున్నారు? ఏమో చెప్పలేం. బయటికి వెళ్ళినోడు తిరిగి వస్తాడో లేదో తెలియదు. అవునా? ఎంతోమంది దైవజనులు స్టేజ్ మీదకి ఎక్కితే, ఆ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఏమంటారో తెలుసా? నువ్వు త్వరగా ముగించకపోతే, నేను చంపకపోతే నన్ను అడుగు. నువ్వు ఇంటికి ఎట్లా వెళ్తావు నేను చూస్తా. ఒకరోజు ఈ యేసన్న గారు దైవజనుడు ఉన్నాడు కదా, ఆయన ఆ కర్ణాటకలో దేవుని పరిచయం చేయడానికి వెళ్తున్నాడంట. ఆ పరిచయం చేయడానికి వెళ్తుంటే అక్కడ నుంచి బెదిరింపు కాల్స్ ఏమని తెలుసా ప్రియులారా? వాడు ఆ ప్రాంతంలోకి వస్తే చంపేస్తామని చెప్పి కావలి కాస్తున్నారంట మొత్తానికి. ఆ కావలి కాస్తా ఉంటే ఆయన దేవుడు చూసుకుంటాడులే ఏమైనా కానీ, ఇన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా పెట్టే బుట్ట అని సదురుకొని వెళ్తున్నాడంట. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా పిల్లరా? ఆయన ఆటో వెళ్తుంటే ఆటోలో ఎక్కి కూర్చున్నాడంట. ఆటోలో ఎక్కి కూర్చుంటే ఆటోలో ఆయనకు తెలిసిన విశ్వాసులు ఎక్కి కూర్చుంటే వాళ్ళకి కలిగిన పిల్లలు ఈయన ఒళ్ళో తీసుకొని కూర్చున్నాడంట. ప్రయాణం చేస్తుంటే ఆ గ్రామానికి వెళ్ళడానికి ముందు ఒక దగ్గరికి ఆ క్రీస్తు విరోధులు ఉంటారు కదా, ఆ ఆటోని ఆపి వాడు ఉన్నాడేమో చూడరా అని అంటే అందరు చూస్తారంటే, రే వాడు కాదురా, వానికి పెళ్లి కాలేదనంట. బయట కూర్చున్న వ్యక్తి ఏమనుకున్నారు, వాళ్ళ బాబు అనుకున్నారు. విడిచిపెట్టారంట. దేవునికి మహిమకరంగా జరిగింది పరిచర్య. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే బెదిరింపు కాల్స్, రిటర్న్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ డాక్టర్ జాన్ వెస్లీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు బైబిల్ వండర్స్ వాక్యాన్ని చెప్తూ ఉంటారు కదా, వారి ఆఫీస్కి ఫోన్ చేసి నీ భర్తను లేక ఆ బ్రదర్ ఇక్కడికి వస్తే మేము చంపేస్తాం, మీ ఇంటికి రాడని చెప్పి ఎన్నో కాల్స్ అంట. పాపం, ఎంత పరిచర్య అంటే ఈజీ కాదు కదా. మరి అందుకే ఇవ్వడానికి ఇయ్యారు, దేవుని పిల్లలకు, దేవుని కొరకు ఇయ్యారు. నిజముగా అదిగో ఆ అబ్రాహాము తన కుమారుని చంపడానికి, దేవునికి ఇవ్వడానికి వెనుక తీయలేడు. దేవుని చిత్తం చేయడం అని అంటే నార్మల్ విషయమేం కాదు. నువ్వు ఇస్తావా దేవుని సన్నిధిలో నీ బిడ్డలను? నీ కుమారుని ఇవ్వగలుగుతావా? నీ కుమార్తెను నువ్వు ఇవ్వగలుగుతావా? నువ్వు దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటావా? అమ్మ వినండి, నా చిత్తంలో ఆ జాబ్ లేదంటే నేను సంఘానికి ఆపేసిన వ్యక్తి. అమ్మ, నా చిత్తంలో ఆ రిజల్ట్ రాదంటే సంఘానికి ఆపేసిన వ్యక్తి. ఆ సిస్టర్కి గర్భఫలం లేదంటే సంఘానికి వచ్చి 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 విసిగిపోయి ఇంకా నాకు గర్భఫలం ఇవ్వడానికి దేవుని చిత్తంలో లేదు, ఏం చేస్తాం? దేవుడు ఇవ్వద్దు అనుకున్నాడు. ఇప్పుడు వచ్చి వచ్చి ఏం చేస్తుంది తెలుసా? సంఘానికి ఆపేసింది. ఏమంటే అమ్మ ఏమా సంఘానికి రావట్లే అమ్మా, వస్తే దేవుడు ఏం చేస్తాడు నా జీవితంలో? దేవుని చిత్తం చేయాలంటే మరి నార్మల్ విషయం కాదు. నీ జీవితంలో గర్భఫలం ఉన్నా లేకపోయినా కదా, నీ జీవితంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా, లాస్ అయినా లాభమైన, అది ఏమైనా ఉన్నా దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలుస్తాడు. అబ్రహాము ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం చేసుకున్న, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎవరంట? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. దేవుని చిత్తం చేస్తే అలాగే నిలబడతావు. గడిగా చప్పులు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. అమ్మ వింటున్నారా? నీ కుటుంబాన్ని పక్కన పెట్టి సంఘానికి వస్తున్నావా? ఈ ఆదివారమున నీ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రభు మందిరానికి వస్తున్నావా? రా, ఒకసారి ఆలోచన చేయి. నీ పిల్లలు లేక నీ బంధువులు, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు. అమ్మ వినండి, దేవుని యొక్క పరిచర్య, దేవుని సంఘం రావడానికి పెళ్ళిళ్ళని, పేరాట్లని, చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఈ మందిరాన్ని, ఆరాధనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకొక ఆలోచన అంటే, మా ఊర్లో కూడా సంఘం ఉంది బ్రదర్, మా ప్రాంతంలో కూడా సంఘం ఉంది, ఇక్కడ రాలేం కానీ అక్కడ పోయినామంట. అరే, అప్పుడు దేవుడు అంటాడు, నీకు రోగం వస్తే ఊర్లో కూడా ఉంది కదా, అక్కడే చేసుకో, ప్రేయర్ చేసుకో. ఇక్కడ ఈ పరిచర్య, ఈ సంఘంలో ఆత్మ సంబంధమైన దీవెన నీకు దేవుడు ఇవ్వడానికి. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా, హల్లెలూయా. సమాధుల స్థలం నీకు ఇంట్లో, ఊర్లో ఉండొచ్చు. మనకి జైరాబాద్ ప్రాంతంలో కూడా ఉంది మన సంఘానికి కూడా. ఇప్పుడు అంటే మనం కూడా లేదు, ఇండిపెండెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కలిసి దేవునికి మహిమకరంగా జరిగింది, ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆ స్థలం వచ్చింది.
ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నది చూడండి. ఆ గ్రామంలో ఒకవేళ కొంతమంది దైవజనులు మమ్మల్ని రానియకపోవచ్చు, బర్త్డే అవి చేస్తా అంటే. కానీ వినండి, అవే కాదు ఇంపార్టెంట్, పరలోక రాజ్యానికి సిద్ధపడ్డం. ఇవి రాని కాకపోతే తర్వాత వాక్యం ద్వారా దేవుని రాకడకై సిద్ధపాటు కలిగి ఉండడం. ఆమేన్. ఈ సిద్ధపాటు అనేది ఉండాలి కదా. అంటే ఏం సమర్పణ, ఏం చిత్తం నువ్వు చేస్తున్నావు. అబ్రహాం అంట కుమారుణ్ణి ఇయ్యడానికి కూడా వెనుకకు తీయలేదు. ఒకసారి ఆలోచన చేయి. వ్యాపారం విడిచిపెట్టుకున్నాడు, తండ్రిని విడిచిపెట్టుకున్నాడు, తల్లిని విడిచిపెట్టుకున్నాడు, తనకున్న సమస్తమును విడిచిపెట్టుకొని, రాబడిని విడిచిపెట్టుకొని ప్రభు కొరకు ముందుకు సాగుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయ్యా, శిష్యులు కూడా దేవుడు పిలవగానే, ఇదిగో నన్ను వెంబడించు, నేను మనుషులను పట్టు జాలరులుగా మలిచాను. అక్కడే వారి యొక్క వలలు ఏం చేశాడంట, విడిచిపెట్టుకున్నారంట. అక్కడే తమ వలలు విడిచిపెట్టుకున్నారు, తమ చిత్తమును విడిచిపెట్టుకున్నారు, తమ ఆలోచన. అమ్మ, మీ ఆలోచన ఇంకా మారలేదు. ఇక్కడికి వచ్చి కూడా ఏం ఆలోచన చేస్తున్నారు? ఈ క్రిస్మస్కి ఏం చేయాలా? లాస్ట్ ఇయర్ బిస్కెట్లలో కొంచెం షుగర్ తక్కువైంది, ఇయర్ సరిగ్గా ఇవ్వాల 2-3 గుడ్లు తక్కువైనాయి. దాంట్లో అరటిపండ్లు వేయడం మర్చిపోయినానే, పాలు వేయడం మర్చిపోయాను. ఈ సంవత్సరం సరిగ్గా చేయాలనుకోని ఆలోచన చేస్తున్నావేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి అదేం పోయే కాలం ఆరాధనకోవచ్చు, ఏం ఆలోచన చేయడం. అరే, పోయిన సంవత్సరము ఆ నూనెలో అవి దేవత ఉంటే కాలింది కదా నాకు, ఈ సంవత్సరం జాగ్రత్త కూడా ఆలోచన చేస్తున్నావేమో. మరి ఏం తలస్తున్నావమ్మా? ఎందుకు వచ్చావు నువ్వు దేవుని సన్నిధికి? ఎందుకు వచ్చావు? మార్పు అనేది రావాలి కదా అమ్మా. దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుచునంట. దేవుని కొరకు ఆయన చిత్తం చేయడానికి సిద్ధపడు, ప్రభు కొరకు నిలబడు, నీ కుటుంబాన్ని త్యాగం చేయి, ఏదైనా ఉండని ప్రభు కొరకు నిలబడు. దేవుని చిత్తమేనా? కొన్ని సందర్భాల్లో పిల్లరా, నువ్వు ఎక్కడికి నువ్వు ప్రభువుని విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి కొన్ని సందర్భాలు ఎక్కడికి వెళ్ళనివ్వడు. నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? ఆయన స్వరం నువ్వు వినగలుగుతున్నావా? అందుకే భక్తులు పాట పాడతాడు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకి కదా. నాతో మాట్లాడు ప్రభువా, స్పష్టముగా మాట్లాడు. దేవుని అడుగుతావా? నీ చిత్తము చేస్తా ప్రభా, నీ ఉద్దేశం నేను నెరవేరుస్తా, నాకు కృపని ప్రభా. చూడండి, అబ్రహాము దేవుని చిత్తం అంటే నార్మల్ విషయం కాదు, దేవుని చిత్తం నెరవేర్చినాడు కనుక నిరంతరం నిలిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఒక త్యాగం. నువ్వు చేస్తావా దేవుని చిత్తం చేయడం అంటే నార్మల్ విషయం అయితే కాదు. ఆ ఎలీషా అంట 12 అరకాలు కట్టాడు, 12వ అరక ఈయన అయి ఉన్నాడు. ఎలీషా వచ్చి దుప్పటేసి రమ్మనగానే వధించి ఫంక్షన్ చేసి నేను సేవకి వెళ్తున్నా అని చెప్పి గ్రామంలో చాటించి మరి అన్నిటినీ విడిచిపెట్టుకొని ఏలియాను వెంబడించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏలియాను వెంబడించాడు. ఏలియాను వెంబడించాడు. ఒకసారి ఆలోచన చేయి. దేవుని చిత్తం నువ్వు చేయి, దేవుని ప్రణాళిక నువ్వు చేయి. మరి నార్మల్గా తిడతారు, దూషిస్తారు, వేధిస్తారు, వేలుపెట్టి తిరస్కరిస్తారు. నువ్వు సంఘానికి డుమ్మా కొట్టుకుని వస్తే నీ భర్త అనొచ్చు, లేక నీ భార్య అనొచ్చు, పెద్ద భక్తి పరుల్లాగా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్నావు. ఈరోజు మానుకుంటే ఏమైనా పోయే కాలమా? షాపింగ్ వెళ్దామంటే ఇంత భక్తి పనికిరాదు, ఇంత అవసరం లేదు అంటే అనుండొచ్చు. నేను అంటాను, వినండి, ఇలాంటి అన్నీ కూడా ఈ భక్తిలో కామన్. ఆమేన్. ఇది రావాల్సినవి. అదే కదా, నువ్వు అలాంటి వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నా కూడా ప్రభు మందిరానికి నువ్వు రావాలంతే. ఆమేన్. నీ కుటుంబంలో వెనుకకు లాగుతుండొచ్చు, నీ కుటుంబంలో రానివ్వకపోవచ్చు, ఈ మందిరానికి రాకుండా ఆటంకపరుస్తుండొచ్చు, ఈ సంఘానికి రాకుండా ఆటంకపడుతుండొచ్చు. ఎంతోమంది చెప్తారు బ్రదర్, సంఘానికి వద్దామనే లోపు ఇప్పుడు బంధువులు వచ్చారు బ్రదర్, ఇంకా వాళ్ళతోనే గడిచిపోయింది. కాదు, వాళ్ళని కూడా ప్రభు సన్నిధికి తీసుకొని రా. నువ్వు చెప్పగలగల మంచి పని చేసావు, నేనే పిలుద్దాం అనుకున్న ఆరాధనకు రండి, గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు సంఘంలో. రండి, ఈరోజు మీకు ప్రార్థన చేపిస్తా పాస్టర్ గారితో, మంచి పని చేశారు, నేనే పిలుద్దాం అనుకున్నా, రండి అని చెప్పి ఆటో మాట్లాడుకుని మీరు ఇంట్లో కూర్చోడానికి వీలేదు, రండి మీరు రండి. అప్పైనా పర్లేదు, టిఫిన్ సెంటర్ తీసుకుపోయి టిఫిన్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాలా. దేవుని వాక్యం వినిపించుదాము గాక. ఊరికే మాత్రం వదిలిపెట్టదు. లేదు అర్జెంట్ పని లేదు, ఏం లేదు, ఎన్నో రోజుల నుంచి పిలుద్దాం అంటే మర్చిపోతున్నా. మిమ్మల్ని దేవుడే నడిపించాడు. ఎవరు నడిపించారు? మీరు రావాలి ఖచ్చితంగా సంఘానికి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంట్లో కూర్చోకూడదు, తీసుకొని ప్రభు మందిరానికి ఏమనుకుంటామంటే సాయంకాలం కూడా ఉంది కదా వెళ్దాంలే అని అనుకుంటాం. సాయంత్రం అయ్యేలోపు
ఇంకో పని పడుతుంది, వాళ్ళు రారు మనం రావు, అయిపోయింది. దేవుడికి స్తోత్రం. చెప్పండి, 2 చేతులు పైనకైతే అందరు గట్టిగా హల్లెలూయా. అబ్రహాము దేవుని చిత్తం చేశాడు. దేవుని చిత్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. రెండవదిగా ప్రియులారా, ఇంకో మాట మనం చదువుకుందాం. ఈ మాట 40వ కీర్తన 8వ చరణం. 40వ కీర్తన ఎంత? 8వ చరణం. ఏమన్నాడు ఇక్కడ? ఎవరు రాశారు ఈ కీర్తన? చెప్పండి, ఎవరు రాశారు ఈ కీర్తన? భక్తుడు, ప్రవక్త, దైవజనుడు, ఎన్ని పేర్లు పెట్టుకోవాలి, కీర్తనకారుడు. చూడండి ఏమని అంటున్నాడు చెప్పండి. చూడ ఎంత మంచి మాట. దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని వాక్యాన్ని లోపల పెట్టుకొని ఏం చేస్తున్నాడంట? దేవా, నీ చిత్తం నెరవేర్చుట ఏమంట? దేవుని చిత్తం నెరవేర్చడం సంతోషమా? ఎంతమందికి సంతోషం? నువ్వు సంతోషం పడతావా? నేను సంతోషపడతానా? దేవుని చిత్తం చేయడం అంటే మామూలు విషయమా? నువ్వు షాపింగ్ వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తాడు, నువ్వు అనవసరమైన లోక సంబంధమైన వస్త్రాలలాగా నువ్వు వస్త్రాలు కట్టుకోకూడదు, నీ వస్త్రాలు డిఫరెంట్గా ఉండాలి, ఇవి తీసుకోకూడదు అని చెప్పాడు అనుకోండి, నీకు సంతోషం అనిపిస్తుందా? నాకు పోయే కాలంకు అంటే నా పోయే కాలం కాదు, వాళ్ళ పోయే కాలం, వాళ్ళ పోయే కాలానికి, అన్నా మీరు రావాలన్నా, మీరు రాకపోతే నేను బట్టలు కూడా అన్నా అని అన్నాడు. సరే వస్తానంటున్నాడు. అన్నా చూడన్నా అని అంటే, ఇంకా చూడమంటే నేను చూసేది మంచిగా కదా చూసేది. మరి నేను చూసినప్పుడు ఏమో ఆయన బాగుంది, ఇది బాగుందమ్మా అన్న, చాలా బాగుందన్న. మరలా ఆయన అన్నా ఇది ఎట్లుందన్న, ఇది అది బాగాలేదమ్మా నీకు, ప్రైజ్ ద లార్డ్, అది అయిపోయింది. నేత్రాలన్నీ ముఖంలో ఉన్న ట్యూబ్ లైట్స్ అన్నీ ఏమైపోయినాయి? లైట్ డిమ్ అయిపోయింది మొత్తానికి. ఇంకా డిమ్ కనబడుతున్నది ముఖం అంతా. ఆ డిమ్ చూసి నాకు అనిపించింది, నాకు ఇష్టం లేదు, ఏం చేయాలా ప్రభా, కానీ నాకు తీసుకొచ్చాడు కదా, ఒట్టిగా వదిలిపెట్టకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొంతమంది తీసుకుపోయినారు. వద్దంతే, అవి వద్దంతే, వద్దు. అదేం ఆడోళ్ళు వేసుకున్నావు, కుడత పైజామా నువ్వేం వేసుకుంటావు, ఇవి వేసుకో, మంచి వేసుకో, సూట్ వేసుకో, కావలిస్తే 10,000 అన్న పెట్టుకో, అంటే మరీ ఎక్కువ కాస్ట్లీ అవసరం లేదు కానీ చెప్తున్నావు ఒక మాట, సూట్ వేసుకో. ఆ స్త్రీల బట్టలు నీకెందుకు? నాకు అర్థం కాదు. పురుషుని వేషం స్త్రీలు ధరించొద్దంట, స్త్రీ వేషము మరి ఎందుకు డిఫరెంట్ ఇక్కడ అయిపోతున్నాయి? ప్యాంట్ షర్ట్ ఏమో స్త్రీలు వేసుకున్నారు, కుడత పైజామేమో అవును నిజంగా కుడత పైజామా ఎవరు వేసుకోవాలా? మరి ఎవరు వేసుకుంటున్నారు? మళ్ళా దానికి షర్వాణి, మరలా దానికి మెడల ఒక పామంట స్టోల్ ఏమంటుంది దానికి మరలా ఇట్లాగా వేసుకో. అయ్యా, ఇది దేవుని చిత్తం, ఇది ఈ సంఘానికి ఉన్న క్రమం, ఇది ఒక పద్ధతి. దేవునికి ఇలా నువ్వు ఆరాధిస్తే దేవుడిని దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం లోకానికి మాదిరికరంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా. నీవు దిశ నిర్దేశమును చేయుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. సూటబుల్ కాకపోయినా బట్టలు ఏవేవో కొంటారే, నాకు అర్థం కాదు. ఏవేవో బట్టలు మొత్తానికి వేసుకుంటారు. మరలా ఆ షూస్ అంట క్రిస్మస్కు కొన్నాడు షెర్వాని, ఆ ప్యాంట్ ఏమో లూజ్ ఉన్నది, మోకాళ్ళ దగ్గర ఇంత ఉబ్బిపోయింది, బలూన్ పాయింట్ లాగా, గాలి ఉబ్బినట్లుగా. మరలా ఆ షూస్కు మరలా ఇక్కడ ఇట్లా వచ్చేసినాయి. ఆయన పోతుంటే టక్ 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 అని అలా. అప్పుడు అంటుంటే రాజాది రాజమార్తుడు, ఆసీనుడు, కమ్ము, యజబేలు, లేకపోతే ఏ రోజు అనాలేమో, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ అంటాడు. ఇక తర్వాత ఒక బట్టలకు భలే ఏమంటారు, ఈ పక్కన ఒక చాకు ఒకటి ఉంటే సరిపోయింది, పెద్దగా కత్తి అది ఉంటే సరిపోయింది. అదొక్కటి మిస్ అయింది అప్పుడు నాకు తెలిసి, మిగతాదంతా అంతా బాగానే. మరలా క్యాప్ ఒకడు పెట్టుకొని వచ్చాడు, ఆరాధనకు వచ్చి అక్కడ చూసాడు, ఇక్కడ చూసాడు, అందరూ అబ్బా మందిరానికి, దేవుని సన్నిధికి. కొంత అంటారు మందిరానికి కాదు బారు, ఇవి ఆరాధన కాదు, పట్లు ఇవి పెళ్ళికి. అంటే పెళ్ళికి ఎట్లా వేసుకుంటావు, ఆరాధనకి ఎట్లా వేసుకుంటావు? దేవా, నీ చిత్తం చేయటం నాకు సంతోషం. దేవుడు చెప్పాడు ఆ పద్ధతిలో నువ్వు ఉండాలని అంటే నీ వల్ల అవుతుందా? దేవుని చిత్తం నువ్వు చేస్తావా? దేవుని చిత్తంలో నువ్వు వెళ్తావా? నీ హెయిర్ స్టైల్ ఇంతగా ఉండాలంటే ఉంచుకుంటావా? నీ ఈ హెయిర్ స్టైల్ ఇలాగే ఉండాలి, దేవుడు నీతో మాట్లాడితే నువ్వు మాటలకు అంగీకరించగలుగుతావా?
నువ్వు హెయిర్కి డై అయ్యకూడదని ప్రభు నీతో మాట్లాడితే దాన్ని నువ్వు విభేదిస్తావా? నువ్వు వదిలిపెట్టుకుంటావా? నువ్వు విగ్గు పెట్టుకోకూడదని ప్రభు నీతో మాట్లాడితే నువ్వు చేయగలుగుతావా ఆ పని? అయ్యా, దేవుని పని చేసే వాళ్ళే చేయలేకపోతున్నారు కదా కొంతమంది. ఒక ఆయన చెప్పాడు, ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఆరాధన చేస్తూ చేస్తూ పాపము ఆయనకు దురద వచ్చిందంటే ఇట్లా గోకితే ఏమైంది చెప్పండి, చెప్పండి ఏమైంది? పైకి లేచిందంట. పాపం అంత ఉడికిపోతుంది కదా తల, అంత ఉబ్బరాలు ఏం పెట్టుకుంటారు? నిజంగా ప్రియులారా, దేవుని చిత్తమును చేస్తే మరి అది కరెక్ట్ కాదు కదా. ఈరోజు దేవుని చిత్తాన్ని నువ్వు చేయగలుగుతావమ్మా, నువ్వు చేయగలుగుతావా? నీకు అట్లా అంత దమ్ము ధైర్యం అనేది నీ జీవితంలో ఉన్నదా? నువ్వు చేయగలుగుతావా? నేను సరిగ్గానే అన్నా, కరెక్ట్గానే మాట్లాడినా. దమ్ము ధైర్యం నీకు ఉన్నదా దేవుని చిత్తం చేయడానికి? ఆయన చెప్పిన వస్త్రధారణ నువ్వు వేసుకోగలుగుతావా? ఆయన చెప్పి నడిపించినట్లుగా నడవడిక నువ్వు నడవగలుగుతావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు వెళ్తున్న ఫంక్షన్స్లలో, నువ్వు వెళ్తున్న ప్రతి ప్రోగ్రామ్స్లలో నీ ఒక ఆ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడి చిత్తంలో నువ్వు తయారవుతున్నావా? దేవుడి చిత్తంలో నువ్వు వెళ్తున్నావు? నువ్వు ఒక క్రైస్తవుడవేనా? నువ్వు ఒక దేవుని బిడ్డవేనా? దేవుని నమ్ముకున్న వ్యక్తివేనా? క్రీస్తు స్వరూప్యము నీలో కనబడుతున్నదా? ఒకసారి చూడు. నువ్వు ఒకసారి ఆలోచన చేయి. అస్సలు పడదు కదా కొంతమందికి. అయ్యా, గత వారం కూడా చెప్పాను ఇలాంటి విషయాలే. ఆ సైడ్ లాక్స్ ఎక్కడ పోతాయో కదా, ఆ మీసాలు ఎక్కడ పోతాయో, ఆ గడ్డం ఎక్కడ పోతుందో, వారి జీవితాలు ఏంటో, ఆ చింపిరి గుడ్డలు ఏంటో మనకు తెలియదు, ఆ వస్త్రధారణ ఏంటో. ప్రియులారా, దేవుని చిత్తమును చేసే ఒక జీవితాలు ఎలాగుంటాయి ఒకసారి ఆలోచన చేసుకో. ఆ భక్తుడు అంటాడు, దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషం, ఆనందం, నెమ్మది కలిగిస్తుంది అంట. ఆయన చిత్తం చేయాలని ఆశపడతా ఉన్నాడు. అయ్యా, సైడ్కి కాలు కనబడకూడదు. ఆ ఒక స్కిన్ డ్రెస్ వేసుకుంటారు, స్కిన్ టైట్ వేసుకుంటారు, బట్టల శరీరం అంతా బయట కనబడుతుంది. దేని కొరకు చెప్పండి, అర్థం కాదు. ఎవరు చూడాలా నీ జీవితాన్ని? నీ ప్రభు, నీ రాజు నీ సౌందర్యంను చూసినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభు నీ అంతరంగ సౌందర్యంను చూస్తాడు. అక్కడ మనం చేస్తాం, ఓ వర్షిప్ అంటూ ద లార్డ్. ఏం వేసుకోవాలంట ఇక్కడ? ఇన్ ద బ్యూటీ ఆఫ్ ఆ హోలీనెస్ అంట. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని ఆయన సన్నిధిలో ప్రవేశించండి, ఆయన నిన్ను ఆరాధించుటకు. దేవుడికి స్తోత్రం. అంటే ఇట్లా అన్నాను కదా, ఎందుకన్నాను తెలుసా? ఇక్కడ రాసి పెట్టినాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రాసి పెట్టినాం కాబట్టి కదా, పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆరాధన చేయాలి. మరి నీ త్యాగం, నీ చిత్తం రావాలా? నువ్వు లోకంలో ఉన్నను, లోకానికి చెందినవాడవు దానవు కాదు. లోకంలో ఉన్నవారి అంత వేరే ఉండాలా, నీది వేరే ఉండాలా. అందరూ ఒకలాగా ఉన్నారా? నువ్వు ఒక్కదాని ఒకలాగా కనబడదువు గాక. ఆమెన్. మరి ఆ పబ్లిక్లో అలాగుంటే నీకేమనిపిస్తుంది తెలుసా? నా బతుకు ఆ వాక్యం వినేసి ఇట్లా కదా ఏంటి అనిపిస్తుంది. మరీ ఇట్లా ఉండకూడదు. అందరూ ఒకలాగా ఉంటే నీది నువ్వు చూసుకొని అక్కడ సిగ్గు అనిపించి నువ్వు అక్కడ ఉండలేవు, ఇంకా వెళ్ళిపోతావు, ఇంటికి వెళ్ళిపోతావు. నా బట్టలు బాగలేవు, నా శరీరం బాగలేదు, నా చెప్పులు బాగలేవు, వెళ్ళిపోతావు. నిజంగా అలా వేసుకొని అలాగ నిలవబడు, అలాగ స్థిరపడు. నిజంగా అక్కడ హేళన చెందుతున్నావు, హేళన అయిపోయి అయినప్పటికీ నీ దేవుడి సన్నిధిలో నిలబడు. మీకు మాట చెప్తాను, వినండి. సింపుల్గా నిలవబడేవారు, సింపుల్గా రెడీ అయ్యారు. ఒక మాట మైక్ బంద్ చేసి చెప్తాను. తక్కువ ఉందా చెప్పండి? ఏమైనా తక్కువ ఉందా? ₹1 ఏమైనా తక్కువ ఉంటుందా? మరి ఎట్లాగో తయారవుతున్నాడు, ఏమైనా తక్కువ ఉన్నదా చెప్పండి? అయ్యా ఏమైనా తక్కువ ఉందా? ఆయన అసలు ఏం తక్కువ పడ్డది ఆయనకి. ఆయన సింపుల్ సిటీ ఒకసారి చూడండి. మనకేం ఓటాక్ లేదు అక్కడ. నేను ఆయనకేం ప్రొటెక్ట్ చేయట్లేదు. అంటే ధనం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా తగ్గించుకోవడం మనం చూస్తాం కదా. ఒకసారి ఆలోచన, డబ్బున అంతో ఆ ఉన్నత స్థానంలో ఆయన ఉన్నాడు. ఏమైనా వేసుకోగలుగుతాడు లేదా? ఎలాగైనా హెయిర్ స్టైల్ మార్చగలుగుతాడు. డైలీ బ్యూటీ పార్లర్ వెళ్ళి ఏమంట ఎట్లా కూర్చుంటాడు? కూర్చోాలి.
కదా. రాష్ట్రాన్ని అక్కడ ఉన్న వ్యక్తి ఏమో ఆ సహోదరుడు ఆ దేవుని బిడ్డ ఆయన పరలోక రాజ్యం వెళ్తాడో తర్వాత సంగతి వెళ్ళడానికి చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వేషాన్ని దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారణ దేవుడు క్షమించాడు. విగ్రహారాధన దేవుడు ఒప్పుకోడు, అది కన్ఫర్మ్. కానీ దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, క్రైస్తవుడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చెప్పు గట్టిగా హల్లెలూయా. కానీ వస్త్రధారణ ఎట్లా ఉన్నది చెప్పండి. వస్త్రధారణ సింపుల్గా ఉన్నది కదా. తన భార్య ఆమెను కూడా ఏదైనా వేసుకోవచ్చు కదా. మనం చూడండి ఒకసారి, దేవుని బిడ్డలే వాళ్ళు. ఆయన కానీ తన భార్య కానీ చూస్తే అయ్యా డబ్బులు ఉన్నత స్థానంలో ఉన్నారు. వారి వస్త్రధారణ ఎందుకు అంత సింపుల్గా ఉన్నదని అంటే ఏం లేని ఇస్తారాకు ఎగిరేరు పడుతుందంట. చెప్పండి అన్నీ ఉన్నాయి. ఏం చేస్తాడంట, అణిగిమణిగి ఉన్నాయంట. ఈ ఏం లేనివాడు మాత్రమే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. అది తినడానికి గతి లేదు, ఆ బైక్ మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఆ జీవితాలు ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. ఏమి లేదు, ఇస్తరాకు ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. ఏమి లేదు అక్కడ. ఎంత గొప్ప వ్యక్తులు అబ్బా, వాళ్ళు తగ్గించుకొని వారి వస్త్రధారణ దేవుని మయంపరుస్తూ ఉంటే నీ జీవితంలో ఎట్లాగున్నదో ఒకసారి చూసుకో. వాళ్ళ భార్యతో సహా దేవుని మయంపరుస్తూ ఉన్నారు. ఆయనే కాదు, వారి భార్య కావచ్చు, వారి చెల్లెలు కావచ్చు, వారి బావ కూడా కావచ్చు. అంటే వస్త్రధారణ గురించి చెప్తున్నాను, బాగానే ఉన్నారు. డబ్బులు అధిక ఏమంటారు, చాలా ధనవంతులు వాళ్ళు, చాలా అంటే చాలా ధనవంతులు. ప్రైజ్ అబ్బా చూడండి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మనకు అనాఫీషియల్ ఒకటి. అంటే అంత గొప్ప వ్యక్తి, అంటే ఏం లేని వ్యక్తి ఇస్తరాకులు ఎగిరేరు పెడితే అన్ని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మూసుకొని కూర్చున్నారు. కాబట్టి ఒకసారి వస్త్రధారణ చూడండి, మనం ఒకసారి చూడండి. అయ్యా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోనండి, సింపుల్గా ఉండడమే హుందాకు కదా. దేవుని యొక్క ఏమంట ఆ ప్రసన్నత అదే దిగుతూ ఉంటుంది శరీరం పైన, అంతే. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎవరినో చూస్తాం, వాళ్ళు కలిసిన వ్యక్తులు పెళ్ళికి వెళ్తారు కదా, వాళ్ళు ఇష్టానుసరంగా మేకప్లో రెడీ అవుతారు. మరి వీళ్ళు మాత్రం తన భార్య భర్తలు ఇద్దరు మాత్రం చాలా సింపుల్గా ఉంటారు. వారి సాక్ష్యాలు గొప్పగా ఉన్నాయి. నేను చూసి సంతోషపడ్డాను, దేవుని మహింపరచాను, దేవుని ఆరాధించాను, దేవుని గణపరిచాను. కానీ ఏం లేని వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అబ్బా అని అంటే అంతే. ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు వాక్యపు వెలుగులో నీ జీవితం సరిగ్గా అవునుగాక. వారి భార్యను కూడా చూసుకోవచ్చు, దాంట్లో ఏ సందేహం లేదు. నిండుగా కప్పుకొని మంచి వస్త్రధారణ, స్కిన్ టైట్లు ఏమి వేయరు వాళ్ళు, వస్త్రాలు కప్పుకుంటారు కదా, జీవితాలు కప్పుకుంటారు. ఆ జీవితాలను కప్పుకుంటారు. ఎంత మాదిరికరమైన జీవితం అంటే అన్నిట్లో తీసుకోకూడదు, కొన్ని సాగిలో పడి నమస్కరిస్తారు, అవి మనకు సంబంధం లేదు. మంచి తీసుకో. చాయ్ తాగుతావా చాయ్ పత్తితో కలిపి చెప్పండి. స్టేన్ చేస్తావు కదా, చాయ్ పత్తి కూడా తాగేస్తావా? మళ్ళీ తాగుతంటే అది అన్నీ చేసుకో. అంటే వడగట్టు ప్రతి జీవితాన్ని. ప్రైజ్ ద లార్డ్. టీ పౌడర్ పడేయాలా, టీనే తాగాల. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. టీ పౌడర్ కూడా తాగుతా అంటే ఇక నేను ఇంకేం చేయలేను. నేను అప్పుడు ఇంకా నేనేమి అన్నా, ఇంకా దేవుడు చూసుకున్నాను కాక. టీ పౌడర్ కూడా తాగుతుంటే ఏం చేయాలి? ఏది తీసుకోవాలి నాకు తీసుకో, ఏది తీసుకోకూడదు అది తీసుకోవద్దు. అయ్యా ఆ కత్తులు ఇక్కడ కాదయ్యా, ఈడ ఉంటాయి, ఇట్లా కత్తులు. అదే దేవుని చిత్తము చేయి, దేవుని చిత్తము. అవి వరదీసిన కత్తులు అంటే ఇక్కడ రౌండ్ తిరిగి ఉంటాయి కత్తులు. అవి ఆ ముఖం ఏమైనా చూడడానికి అనిపిస్తూ ఉందా? ఏమైనా అందంగా కనబడుతూ ఉందా? దేవుని కొరకు నిలబడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? దేవా నీ చిత్తము చేయటం నాకు చెప్పండి, మీ శేఖర్ని చెప్పండి, దేవుని చిత్తం చేయటం నాకు సంతోషం అని చెప్పండి. ఒక్కరు చెప్పకపోయినా మళ్ళీ చెప్పిస్తా. దేవుడి చిత్తం చేయటం నాకు సంతోషం. దేవుడి చిత్తం మంచి దేవుని చిత్తం చేయటం నాకు సంతోషం అని చెప్పి అందరు చెప్పారు. అమ్మయ్య ప్రశాంతం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మీరు మాట్లాడుతుంటేనే వాక్యం వింటేనే బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్ కదా. నువ్వు కలర్ బట్టలు వేసుకోవద్దని కాదు, వేసుకో మంచిగా నీట్గా దేవుని సందో రెడీగా. నేను చూడగానే ఇదిగో క్రీస్తు బిడ్డ అని ఒక ఆనవాళ్ళు కనబడాలంతే. చూడాలా, ప్రజలు చూడాలా. దేవుడు సన్నిధిలో నువ్వు అట్లాగా రెడీ కావాలా, అలాగ నువ్వు కనబడాలా. ఈ దినంలో ఈ మాట వింటున్నావు ప్రియ దేవుని బిడ్డలారా.
చాలామంది పురుషులు స్త్రీలు శరీరాన్ని బయటగా చూపెట్టుకున్నట్టు రెడీ అవుతూ ఉన్నారు. అది కానే కాదు. దేవుడు ఇచ్చిన వస్త్ర మంచి అంబ్రెల్లా కటింగ్స్ కొనుక్కొని వాడుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిండుగా కప్పబడిన జీవితాలు, ఆమేన్. దేవుని మహిమ చేత కప్పబడుదువు గాక. లైవ్లో వింటున్న సహోదరి, దేవుడు నిన్ను సరిచేయును గాక. ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బలపరచును గాక, సరిచేయును గాక. లైవ్లో ఉన్న నీ జీవితాన్ని దేవుడు బలపరచును గాక. ఆమేన్. అంటే ఈ మాట ఒక కాపరిగా చెప్పనివ్వండి. ఈ మాట ఖచ్చితంగా నేను చెప్పాలా. దిశానిర్దేశమును నేను చేయగలగాల, నేను చూపెట్టగలగాల. ఇదిగో అంటాడు అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాను. అంతే అయ్యా. సంఘము సేవకురాలని వారి కుటుంబాలని చూసి నడుస్తూ ఉంటుంది. కానీ కొంతమంది సేవకుల పిల్లలు మరి మాకు తెలియదు, వాళ్ళు దేవుడి సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి మీరు కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బిల్లీ గ్రహాం గారు అంట పెద్ద సువార్త చేసి వచ్చి దేవుని పని చేసే ఆయన కుమారుడైన ఫ్రాంక్లిన్ గ్రహాం గారు ఫుల్గా తాగొచ్చి ఇంట్లో పండుకున్నాడు. కన్నీటి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. తర్వాత దేవుడు పట్టుకున్నాడు. ఇప్పుడు ఫ్రాంక్లిన్ గ్రహాం ప్రపంచ వ్యాప్తంగా వాడబడుతున్నాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రార్థిద్దాం. నీ కుమారుడు కూడా ఒక దినం దేవుడు మార్చబోతున్నాడు నీ ప్రార్థన బట్టి. గట్టిగా చప్పులు కొడుతూ నీ కుమారుడు కుమార్తె దేవుడి సంధికి మారి రాబోతున్నారు. ఆమేన్. ఎవరైనా కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూస్తారు సంఘాన్ని, చూడాలి కూడా. అందుకే అన్నా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాను చెప్పగలగాల. నేను చెప్పగలుగుతాం, మేము ఆ మాట ప్రకటించగలుగుతా. దేవునికి మహిమ కలుగును గాక. పోలి నడుచుకోనండి. అంటే మరీ మాలాగా ఉండాలంటే కొంచెం కుదరదేమో. అంటే మరీ వైట్ షర్ట్ రెగ్యులర్గా వైట్ డ్రెస్ అంటే మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి ఓకే. బాబు ఏక్ నెంబర్ అయితే బేటా, నేను ఒకటి పెట్టుకుంటే మీరు 10 పెట్టుకోవచ్చు. నేను ఒకటి కూడా పెట్టుకోలేదు కాబట్టి మేము ఎట్లా ఉన్నామో జర చూసుకోండి. దేవుడికి స్తోత్రం. కొంచెం ఫాలో కండి. మరి ఫాలో అంటే ఒకవేళ నేను నాశనానికి వెళ్తే నాశనానికి రాకూడదు, అక్కడ కాదు. దేవునికి మహిమకరంగా రండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నీ చిత్తం చేయటం నాకు సంతోషం. ఒక మాట చదువుతా, నేను ముగిస్తున్నాను ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదామా. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి పోదునా అని దావీదు యెహోవా విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏది అని మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఏమన్నాడు దేవుడు. అమ్మ వినండి, ఇక్కడ ఎంత గొప్ప కార్యం తెలుసా దావీదు జీవితంలో. దావీదు అన్నాడు, దేవా నీ చిత్తము చేయుట. అమ్మ వినండి, ఇక్కడ నా మాటలు అర్థమవుతున్నాయి. దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషమా కాదా? మరి ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు అంటున్నాడు, ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది? దాని ముందు ఏం జరిగింది? అమ్మా దానికి ముందు ఏం జరిగింది చెప్పగలుగుతావా? దాని ముందు ఏం జరిగింది? ఇది జరిగిన తర్వాత అంటే దాని ముందు ఏం జరిగింది? దాని ముందు ఏం జరిగింది చెప్పండి. బైబిల్ చదివారా? వాక్యం చదివారు, తెలుసా అందరి గురించి. దానికి ముందు జరిగిన కార్యం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. ఏం జరిగింది దానికి ముందు? అమ్మా చెప్పండి. ఇంకా చెప్పండి అమ్మ, ఏం జరిగింది బ్రదర్? ఏం జరిగింది? దానికి ముందు ఏం జరిగింది అని అంటే, అమ్మ రాజుగా ఉన్న సౌలు చచ్చిపోయాడు. ఏం జరిగింది? రాజుగా ఉన్న సౌలు చచ్చిపోయినాడు. ఇప్పుడు సౌలు చచ్చిపోతే ఎప్పుడు అభిషేకించబడ్డాడు రాజుగా దావీదు? చెప్పండి. దావీదు ఎప్పుడు? సౌలు బ్రతికున్నప్పుడే. దావీదు చిన్నతనంలోనే. దేని కొరకు అభిషేకించబడ్డాడు? చెప్పండి. దేని కొరకు అభిషేకించబడ్డాడు? రాజుగా ఉండుటకు అభిషేకించబడ్డాడు. సౌలు చచ్చిపోగానే దావీదుకి ఏం తలంపు రావాలా? అమ్మయ్య, ఆటంకంలో నా మార్గములను సరళం చేసిన వాడా నీకు స్తోత్రం అనాలి. ప్రభా నీకు విరుద్ధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు అన్నావు. సౌలును చంపినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అనాలి. నేనైతే అట్టలే ప్రార్థన చేసేవాడిని. అమ్మ వింటున్నారా? నేనైతే దేవా నీకు స్తోత్రం, నా ఆటంకములని తొలగించినందుకై నీకు స్తోత్రం అంటుండే. అమ్మ విన్నారా? మీ ఊర్లో ఎవడన్నా మాంత్రికుడు చచ్చిపోతే ఏమన్నా బాగైంది నాకు చేశాడు, రివర్స్ అయింది. వానికే ఏమైంది? రివర్స్. అమ్మ వింటున్నారా? అమ్మ తల్లి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాజు చచ్చిపోయాడు. నెక్స్ట్ రాజు లిస్ట్ ఎవరు?
చెప్పండి, రాజు లిస్ట్ ఎవరు? ప్రార్థన చేయాల్సిన అవసరమా? మంచిగా వెళ్ళి సీట్లో కూర్చొని ఆక్యుపైడ్ చేసుకోవచ్చు కదా. ఏం ఆటంకం ఉన్న సౌలే కదా, ఆ సౌలే చచ్చిపోయినాడు, ఇంకా ఈయనకేం ఆటంకం? ప్రార్థన ఎందుకు చేయాలి? ఈయన డైరెక్ట్గా వెళ్ళాలా, రాజుగా పరిపాలన చేయాలా? కానీ దావీదు అంట దేవుని చిత్తం చేయుట నాకు సంతోషం అన్నాడు. దావీదు నా హృదయానుసారుడని దేవుడే చెప్పాడు. అంటే రాజుగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా యెరూషలేములోకి వెళ్ళి సౌలు చచ్చిపోయిన తర్వాత ఈ సీట్ నాదని కూర్చునేంత కెపాసిటీ ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. సౌలు అభిషేకించబడిన వాడు కనుక సౌలును తరమలేడు, సౌలును చంపలేడు దావీదు. మరి సౌలు చచ్చిపోయినాడు కదా, ఇప్పుడు ఎవరు ఆటంకము? వెళ్ళి సీట్ ఆక్యుపైడ్ చేసుకోవచ్చు. అమ్మ వినండి, సీట్ ఆక్యుపైడ్ చేసుకోవచ్చు. కానీ ఆ టైంలో ఏమని చేస్తున్నాడు తెలుసా? అయ్యా వచ్చింది ఫ్రీ గిఫ్ట్ ఆఫర్ వచ్చింది. ఈ లాస్ట్ నీ ప్రియులరా వినండి, ఈ మంత్లో ఓటు వేయడానికి లాస్ట్ మంత్లో నువ్వు వెళ్ళేటప్పుడు ఇంటి దాకా వచ్చిన ఆశీర్వాదం ఎవరొద్దంటారు సార్? ఇంటి వరకు వచ్చిన ఆశీర్వాదం ఎవరంట? నేను అడిగినా ఆయన వాడు ఇంటి నుంచి ఇస్తుండా, ఆయన వాడి డబ్బులా? మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకే ఇస్తున్నారు, మేము వద్దన్నామా? మేమేమన్నా మాకు కావాలని అడిగామా? ఎంతమందిని ముంచట్లేదు. బ్రదర్ వినండి ఏమంట? ఎంతమందిని ముంచట్లేదు. ఇవన్నీ డైలాగులు నీకెందుకు? మీరందరూ ఒకసారి 2 చేతుల పైనకే చెప్పండి. అందరు ఎత్తిందాక ఇట్లా అని చెప్పిస్తా. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. మీకు ఏమైనా బోరు కొడితే చెప్పండి, ఆపేస్తా. అనుకున్నారేమో అసలు పూర్తిగా అయిపోయేంత వరకు చెప్తా. ప్రశాంతంగా తనివి తీరా మీరు ఫుల్గా తిని వెళ్ళాలి ఈరోజు. ఏమేన్ అంటే మీకేం ఆహారం ఏం సిద్ధపరచలేదు, కానీ వాక్యమును తిని వెళ్ళాలంటున్నారు. ఏమేన్ ప్రశాంతంగా. అమ్మ కూర్చో తల్లి ప్లీజ్, మీరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ముగిస్తా. అమ్మ రాజుగా ఉండే అభిషేకం ఉందా ఆయనకి? వెళ్ళి ఆక్యుపైడ్ చేయొచ్చు కదా. ఒకవేళ నీకు ఆ ప్లేస్ ఉంటే ఏం చేస్తావు చెప్పండి? అది నాదే, నేను ఖర్చు వేసిన 30 సంవత్సరాల ముందు ఖర్చు వేసిన అంతే. ఈ రోజులలో అమ్మ వినండి, ఈ చాలామంది కేసులు పెట్టేస్తున్నారు స్థలాల కొరకు. ఎన్నో సంవత్సరాలు. అమ్మ మాట్లాడుతున్నాను. మీరు త్వరగా మీరు వినండి, ముగించబోతున్నా. ఒక అద్భుతమైన విషయం మీకు, ఇదిగో మీకు అందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవచనం. ఆ శుభవచనం ఏమనగా ఈ వాక్యాన్ని ముగించబోతున్నా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముగించబోతున్నా. సంతోషపడండి, ఆనందంతో ఉండండి. అప్పటి నుంచి కూర్చున్నారు కదా పాప. 8 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9:30కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొదటి వచనానికి అంత్య జీతము అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. అది కాదు. ఈ సంఘానికి మాత్రం మొదటి వచ్చిన వానికి నీళ్లు దేవదూత కలిసినప్పుడు ఎవడు దిగుతాడో వానికి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అమ్మ వినండి, ఆ దావీదుకు రాజుగా ఉండే ఒక అధికారం ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళాడంటే తెలుసా? హెబ్రోనుకు వెళ్ళాడు, యెరూషలేముకి వెళ్ళలే. ఎందుకు తెలుసా? దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు యెరూషలేము కావదు ఆయన. అబ్బా ఇంకా అయిపోయింది, సీట్ నాదే. ఒకవేళ అనుకుంటే ప్రభు అన్నాడు, ఆ సీట్ కాదు, హెబ్రోన్కి వెళ్ళు. హెబ్రోన్కి నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, అక్కడ నిలబడు, అక్కడ సహవాసంలో ఉండు. హెబ్రోన్ అనగా సహవాసం. హెబ్రోన్లో ఉండు దావీదు, హెబ్రోన్లో ఉండు. అప్పుడు ఏమంట? దావీదు రాజుగా ఉండే అవకాశం చేతులారా విడిచిపెట్టుకొని ఇప్పుడు మనకు తెలుసు కొన్ని సంవత్సరాల కిందట మామగారు ఏమయ్యాడు? మామగారిని మోసం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎవరినో మోసం చేసి కదా. ఇక్కడ జరిగిన కార్యం ఏమంటే చచ్చిపోయినాడు ఆయన కూడా. ఎవరు చెప్పండి? ఆయన కూడా ఏమవుతాడు దావీదుకి? మామ. ఏమవుతాడు చెప్పండి? మామకి ఈయన చంపలే. మామ బాగా చూసుకున్నాడు, దొరికితే కూడా చంపలేడు మామకు కదా. మళ్ళీ నీకు నీ మామ ఆస్తి చేయకపోతే మెత్తబెట్టి చంపాలనుకున్నావు, నాకు తెలియదు. మళ్ళీ అప్పుడప్పుడు పనుల వరకు ఏమిచ్చాడు రా నువ్వేమిచ్చావు నాకు మామ మీద కదా. మామ మీద పనులు ఏమిచ్చావు నాకు అసలు? దేవుడికి స్తోత్ర కనుగొలు గాక. అయ్యా వినండి, ఆ మామకి ఏమనలేడు, దొరికాడు, ఏమనలేడు, వదిలిపెట్టాడు, తనకు తానే చచ్చిపోయినాడు. ఇప్పుడు దావీదు రాజుగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెళ్ళి, ప్రభా నన్ను ఏం చేయమంటావు? నీ చిత్తం చేయడానికి నాకు సంతోషం, నీ ఉద్దేశం నేను నెరవేరుస్తా. అమ్మ ఈజీనా చెప్పండి? ఇదిగో ఈ కిలో బంగారం దొరుకుతుందంటే వద్దంటే ఎవరైనా విడిచిపెడతారా? మనమేమనుకుంటాం తెలుసా? తీసుకుపోయి క్షమాపణ కోరుకుంటా. ఎవరికి స్తోత్రం కలుగుడు కాక. కృపామయుడా
నీలోనా. ప్రభా నువ్వు కృపామయుడు, దయామయుడు తండ్రి, నువ్వు కరుణామయుడు తండ్రి. దేవుడు కరుణామయుడు. కిలో బంగారం తీసి జాబులు వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత, అయ్యా నేను పాపిని పురుగును నరుడను దేవా ఎడారిలో కాలిన. ఇది మన పరిస్థితి. కానీ దావీదు ఏమన్నాడంటే, ప్రభా నీ చిత్తము చేయుట నాకు ఏమంటామా సంతోషం. చెప్పండి ఏమంట? సంతోషం. నీ చిత్తము చేయుట నాకు సంతోషం అని అక్కడ ఆ రాజుగా ఉండడానికి వెళ్ళలేదంట. తృణీకరించి, దేవా నువ్వేం చెప్తే అది చేస్తా. హెబ్రోన్కి వెళ్ళమంటున్నావు కదా, హెబ్రోన్కి వెళ్తా. ఇక్కడ అవకాశం ఉన్నప్పటికీ కూడా విడిచిపెట్టాడు. అమ్మ విడిచిపెట్టుకోవడానికి ఇష్టమేనా నీకు? దేవుని చిత్తమును వినండి. కొంతమంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు దేవుని పని చేస్తూ ఉంటుంటే అక్కడ నుంచి కాలింగ్స్ వస్తూ ఉంటాయి. నువ్వు కౌన్సిలర్గా నిలబడవా? నువ్వు సర్పంచ్గా నిలవబడవా? కదా. అయ్యా నీకు దేవుడు దానికంటే గొప్ప అధికారం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వెళ్తే ఏమవుతుంది? అన్ని రకాలుగా దేవుణ్ణే ఆరాధించడం కాదు, అన్నీ ఆరాధించాల్సి వస్తుంది ఇంకా కదా. ఇంకా పరలోక రాజ్యం కోల్పోతావు, మిస్ అయిపోతావు. అమ్మ వినండి. ఇక్కడ బిల్లీ గ్రహాం గారే ఆయనకు అన్నాడంట, వచ్చి నీవు అమెరికా ప్రెసిడెంట్ చేస్తావు నీకు అని అంటే, ఆయన చెప్తున్నాడంట, నేను ఉన్నతమైన నా పిలుపుని విడిచిపెట్టి ఆ చీప్గా అమెరికా ప్రెసిడెంట్గా నేను ఎప్పుడు నిలబడను, నా పిలుపు నేను విడిచిపెట్టాను, నేను దీనికంటే గొప్ప భాగ్యంను కలిగి ఉన్నా అని చెప్పాడు. గడిగే చప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది బిల్లీ గ్రహాం యొక్క స్టేట్మెంట్ కదా. విడిచిపెట్టుకోలే. ఈరోజు అందరు వెళ్ళిపోతున్నారు, నిలబడుతున్నారు. మాకు ఎంతోమంది పిలుపుని విడిచిపెట్టుకుంటున్నారు కదా. అదొక వ్యసనంలాగా తయారైంది. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఏది విడిచిపెట్టుకుంటావు? దేవుని చిత్తము చేయి, దేవుడికి అడుగు. దేవుడు నిలబడమన్నాడా? దేవుడు రమ్మన్నాడా? దేవుడు వెళ్ళమన్నాడా? ఇక్కడ అంటున్నాడు, నీకు దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడే వెళ్ళు. ఈ అనవసరమైన స్థలాలకు వెళ్ళి శాపమును తెచ్చుకోకూడదు గాక. ఏం తెచ్చుకోకూడదు? విగ్రహారాధన స్థలంలోనికి వెళ్ళకూడదు. అయ్యా నువ్వు వాక్యం లేని స్థలానికి వెళ్ళకూడదు. నీ దేవుని కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయబోతున్నాడు. ఆమేన్. వాక్యం ఉన్న స్థలంలో ప్రభు నడిపిస్తాడు. ఈ సంఘానికి నువ్వు వచ్చావు కదా ప్రియులారా, ఈ సంఘానికి నువ్వు వచ్చావు. ఇక్కడ నీకు వాక్యం అని తక్కువైందా? ఏం తక్కువలే. అని నేను ఎవరు నడిపించాడు? బ్రదర్ వినండి, దేవుడు నీ కాపరి అయినందుకు ఈ సంఘానికి దేవుడు నడిపించబడ్డావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్పు గట్టిగా ఆమెన్. ఈ వాక్యము శ్రేష్టమైనదిగా నువ్వు వింటున్నావు. కలిపి చడిపే బోధ కాదు ఇది. వ్యాపారంలోకి ఇక్కడ కనబడవు. కనీసం క్యాలెండర్ కూడా నీకు అమ్మడం ఈ స్థలంలో నీకు కనబడదు. కనీసం నూనె బాటిల్ కూడా అమ్మడం ఈ స్థలంలో నీకు కనబడదు. ఎప్పుడైనా కొంతమంది వచ్చి నూనెకు ప్రార్థన చేయడానికి అంటే నేనే డబ్బులు ఇచ్చి కొనిచ్చి మరి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎక్కువై కాదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే కొంతమంది అంటే ఆయనకేం సార్ ఎక్కువనే అంటారు. అది కాదు, వ్యాపారం చేయకూడదు. కాబట్టి వ్యాపారం చేయకూడదు. ఇవన్నీ కనబడుతున్నాయా సంఘంలో? ఈ పరిచర్లు ఇవన్నీ కనబడుతున్నాయా? అయ్యా ఈ పరిచర్లో ఏం కనబడతలే. అపోస్తుల బోధలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా కనబడుతున్నాయా? ఏమైనా నాటికలు ఏమైనా కనబడుతున్నాయి ఆరాధనలో? ఈ క్రిస్మస్ టైంలో నువ్వేం చూస్తావు? బయటికి వెళ్తే స్టేజ్ మీద ఏం దుంకుడు కనబడతాయి? వాక్యం తక్కువ, ప్రార్థన తక్కువ, ఆరాధన తక్కువ. బెత్లెహేములో అయిపోయి దేవుని సన్నిధిలో ఉండే ఆనందం ఎక్కడ ప్రియులారా? ఈరోజు సమృద్ధికరమైన వాక్యం 10:20 నుంచి వాక్యం స్టార్ట్ చేస్తే ఇంకా వాక్యం విన్నానంటే పచ్చిక గల స్థలంలోనికి దేవుడు నిన్ను ఇక్కడ నడిపించాడు. గడిగా చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతించు. ఊరికే రాలే, నువ్వు స్వస్థ గురించే వచ్చిండొచ్చు, అనారోగ్యం బట్టి వచ్చినొచ్చు, కానీ దేవుడే నిన్ను నడిపించాడు ఇక్కడ వాక్యం వినడానికి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం కొరకు నిన్ను నడిపించాడు. సమృద్ధికరమైన వాక్యం. మరి అందరూ వస్తారా చెప్పండి ఇక్కడికి? ఈ టైం చేస్తే నీకు పండ్లు కొరకడం అనిపిస్తలేదా? నీకు అనిపించట్లేదు. ఎందుకనంటే నువ్వు దినబడుతున్నావు కాబట్టి. ఏమేన్ నువ్వు అలవాటు పడ్డావు కాబట్టి. ఎవడో కొత్తడు వస్తే 11 గంటలకు చెప్పి ఏమరా బాబు వీడు సాగదీస్తూ ఉన్నాడు, చెప్పిందే చెప్పి తిప్పిందే తిప్పి పాపం చెల్లెలు ఇంతగా వాక్యం నచ్చలేదు, ఏం నచ్చలేదు. కానీ అంతిమంగా దేవుడు ఏం చేశాడంట? దర్శనం ఇచ్చి నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగ ఉంటుంది పరిస్థితి. మరి ఊరికైనా రాత్రి అంతా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఏ వాక్యాలు మాట్లాడలేదు ప్రభు అంటే నా చిత్తము చేయబడి నిరంతరం నిలిచాను చెప్పాను.
అందుకే చెప్తున్నాను. హల్లెలూయా. ఈరోజు రేపు తెల్లారితే కానీ దేవుని చిత్తం ముగించబడును గాక. అంటే మీరు వెళ్ళకూడదు. హల్లెలూయా. ఏ పరిస్థితిలో అయినా రాని, ఒకవేళ నిజంగా అలవాటు పడిన వాడు వస్తే ఇప్పటికి వెళ్ళిపోయేవాడు. అందుకే ఎక్కువ రారు. వస్తారు కానీ ఇంకా అది తప్పదు అలవాటు. ఇక అరే ఇంకా ప్రార్థన చేయడం తప్పదు. నాకు కూడా గొప్ప అవకాశం ఏంటంటే ఎలాగైనా వస్తారు కదా, కూర్చొని బాగా రాస్తే గొప్ప బాగుండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బండకేసి రాసి మరి పంపించాలి, అది నా ఉద్దేశం. ఇది వద్దన్న వస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. ఏంటంటే అంటే నాకే వరం లేదు కదా, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మరి దాన్ని ఉపయోగపరచాలి కదా. నేను కూడా ఊరికే ప్రార్థన చేస్తే నాకు నా దేవుడు నాకు ఒప్పుకోడు. నీవెందుకు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయనంటే వాక్యము హృదయంలో నాటింపజేయాలి కాబట్టి. ఆమేన్. ఇది మన కార్యం. అది మరి నేను ఇంత గట్టిగా నేను నిలబడి వాక్యం చెప్పడానికి గల కారణం మరి బాబుల వ్యక్తిని కాదు నేను. హల్లెలూయా. నాకు ఉండాల్సిన ప్రణాళికలు నాకు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు ఉండాల్సిన అది గర్వం కాదు, అది గర్వం కాదు. ఒక్కొక్క వ్యక్తిని దేవుని రాకడకు సిద్ధపడాలన్న ఉద్దేశము, తపన, ఒక పరిపూర్ణతలో నడిపించాలా, క్రీస్తు స్వరూపంలోకి నిలబెట్టాలా అనే ఒక తపన కలిగి నిలబెట్టాడు దేవుడే. నాకు ఇలాంటి మనసు లేదు, దేవుడు ఇచ్చాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రభువును చూద్దాం. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి లేదు, కానీ దేవుడు ఆ మనసుతో నాకు నింపాడు. ఆమేన్. రాజుగా ఉండడం తృణీకరించాడు బ్రదర్. రాజుగా ఉండడం, దేవుని చిత్తం చేయడానికి హెబ్రోనికి వెళ్ళి మూలకి వెళ్ళి కూర్చొని ప్రభువా నీకు స్తోత్రం 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 అని అంటే యెరూషలేము నుండి దేవుని చిత్తం చేశాడు కదా. యెరూషలేము నుంచి పెద్దలు వచ్చి అక్కడ నిలబడి అంటున్నాడు, మాకు రాజుగా ఉండు, మాకు నాయకుడుగా ఉండు, మేము నీకు ఎముకనంటిన వారము, నీవే మాకు రాజు అయి ఉండు దావీదు, మమ్మల్ని వదిలేసి ఎందుకయ్యా హెబ్రోన్లో వచ్చావని కూర్చుంటే అప్పుడు వారి మాటను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా వెళ్ళొచ్చానంటే నిశ్చయముగా వారితో పాటు నువ్వు వెళ్ళి వారికి అధికారిగా నువ్వు ఉండు. గడిగా చప్పులు కొడుతూ ప్రారంభిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తం చేశాడు దావీదు. అమ్మ ఎవరు చిత్తం చేశాడు? దేవుని చిత్తం చేదుగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే దేవుని చిత్తం నీకు బాధగా అనిపిస్తుంది కొన్నిసార్లు చేయకపోతే. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని తృణీకరించినందువలన దేవుని చిత్తం నీకు చేదుగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సంఘానికి రాబుద్ది కాదు, రావాలనిపించదు. ఈయన గర్వం ఉన్నది, అహంకారం ఉన్నది, ఏది యాక్సెప్ట్ చేయడం, ఈయననే పరిశుద్ధుడా, ఈ సంఘాలు ఉంటే పరలోక రాజ్యం వెళ్తామా, ఎన్ని సంఘాలు లేవు, అబ్బో ఆయాసపడతాం, ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి పిల్లారా. కానీ ఈ సంఘానికి వచ్చిన జీవితంలో ఈ వాక్య ప్రకారం నువ్వు కట్టబడ్డావనంటే, దేవుని చిత్తం నువ్వు చేస్తావనంటే నిశ్చయముగా దేవుని నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అంతే. ఎందుకంటే ఇది అవసరం, ఈ టైంలో ఇది అవసరం. ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఏమంటా, దేవాన్ని చిత్తం చేయటం నాకు సంతోషం. చివరిగా పిల్లారా, అక్కడ వివాహం ఇంకా కాలేదు, మీకు ప్రదానం చేయబడింది అంతే, వివాహం ఇంకా కాలేదు. ఇప్పుడు వివాహం కాకుండా ఎవరైనా గర్భం ధరిస్తే ఏం చూస్తారు చెప్పండి? బయట చులకనగా, హేళనగా చూస్తారు. ఆ కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలా? రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలా. ఆమె కన్యక ప్రదానం చేయబడింది కదా, దేవునికి అప్పగించుకున్నది, దేవునికి సమర్పించుకున్నది, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నది. ఆ కాలంలోనంట అనేకులు కన్యకలుగా నిలబడుతున్నారంట. ఎందుకో తెలుసా? రక్షకుడు మా గర్భంలో ఉదయించాలని చెప్పి వారి కన్యత్వమును కాపాడుకుంటున్నారంట. ఆ సమయంలో, ఆ దినాల్లో, ఎప్పుడు యేసు ప్రభు లోకానికి రాకముందు వారు నీతిమంతులుగా సిద్ధపడుతున్నారంట. ప్రియులారా చూడండి, అక్కడ ఆ సమయంలో దేవుని కనుదృష్టి కంట మరియా నీతిమంతురాలుగా కనబడిందంట. ఎలా కనబడిందంట? నీతిమంతురాలుగా, దేవుని దృష్టికి దయ పొందిన దానిగా కనబడిందంట. అమ్మ వినండి, దేవుని దృష్టికి దయ పొందింది అని అంటే అది మామూలు విషయం కాదు. ఏమంట? దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకేమంట? ఇప్పుడు ఆతృత ఉంటుందా లేదా? ప్రభా ఆ శుభవచనం ఏంటి? శుభవచనమా అది? ఒకసారి ఆలోచన, శుభవచనమా అది? ఆ టైంలో ఆమెకు శుభవచనమేనా? ఆ టైంలో ఆమెకు మంచిదేనా? అయ్యా ప్రదానం చేయబడింది, ఈమె గర్భవతిని తెలిస్తే భర్త ఏం చేస్తాడు? ఆల్రెడీ అంట రహస్యముగా విననాలని ఆలోచన చేస్తున్నాడు యోసేపు. అరే ఏమన్నా సాధారణమైన విషయమా ఇది? వచ్చి దూత చెప్తున్నాడు, మరియా నీకు శుభము కలుగును. ఆ శుభవచనం ఏంటి సార్? అయ్యా ఆ శుభవచనం ఏంటో తెలుసుకొనగోరుతున్నా. ఒకసారి ఆలోచన చేయి.
నార్మల్ విషయమా? అక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే, చదవండి ఒకసారి గట్టిగా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడు తెలుసా? దయాప్రాప్తురాలా నీకు శుభవచనము. ఏంటి ఆ శుభవచనం అంటే, నీవు నీవు ఒక కుమారుని కనబోతున్నావు, ఇంకా నాకు వివాహం కాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, నువ్వు గర్భవతి అవుతావు, నీ గర్భం నుండి అదిగో ప్రభువైన యేసుక్రీస్తు అభిషక్తుడు రాబోతున్నాడని చెప్తే, ఆ మాటకి ఏం చేసిందో తెలుసా? అమ్మ తల వంచి నీ చిత్తము జరుగునుగాక, నీ ఉద్దేశం నెరవేర్చబడును గాక అంటే చావడానికి సిద్ధపడింది. రాళ్ళు తీసుకొని కొట్టబడినా సరే దేవుని చిత్తమును అంగీకరించి, ప్రభువా నీ మాట ప్రకారముగా నా జీవితంలో జరుగును గాక. ఆమె చెప్పు గట్టిగా, ఆమెన్. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఆ యేసుప్రభుని తీసుకొని యెరూషలేము మందిరానికి వెళ్తే అక్కడ ఉన్న సిమోయోను ఒక ప్రవక్త, ఆ యాజకుడు ఉన్న ఏమన్నాడు తెలుసా? 2వ అధ్యాయం 35వ వచనంలో అంటాడు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము తీసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో. హృదయంలోనికి ఏం తీసుకెళ్తుందంట? చూడండి, దేవుని చిత్తం చేయడం అని అంటే హృదయంలోకి ఏం దూసుకెళ్తుంది? ఖడ్గం. హృదయం చీల్చబడుతుంది, హృదయం పగిలిపోతుంది కదా, హృదయం పగులుతుంది. కుటుంబము, సమస్యలు, బాధలు, ఆర్థికంగా అనేక విషయాలలో నలగొట్టబడతావు, హేళనలో హింసించబడడం, దూషించబడడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో దేవుని చిత్తం చేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా ప్రియులారా? నువ్వు సిద్ధపడ్డావా? అందరూ ఒకవైపు, దేవుని వైపు నువ్వు ఉండగలుగుతావా? అన్నిటిని విడిచిపెట్టుకొని సంఘానికి నువ్వు రాగలుగుతావా? మందిరానికి నువ్వు రాగలుగుతావా? దేవునికి అప్పగించుకోగలుగుతావా? ఒకసారి ఆలోచించి. అక్కడ చూడండి, ఒక ఖడ్గం దూసుకెళ్తుందంట. ఏందయ్యా ఖడ్గం అంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏమన్నాడు? బలియాగం అయితే అక్కడ కూర్చొని అక్కడ చూస్తున్నారు. మరియా ఏం చేస్తుంది చెప్పండి? యేసు ప్రభుని చూసి కన్న కొడుకుని ఆ సిలువ పైన దించుతూ ఉన్నారు. ఖడ్గం దూసుకెళ్ళిందా లేదా? అవునా కదా? ఖడ్గం ఎంత బాధ, ఎంత వేదన, ఎంత భారం. ఒకసారి ఆలోచించి. దేవుని చిత్తం చేయడం అని అంటే మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. అందుకే అంటున్నాడు, దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిలుచును, నిరంతరం నిలుచును. అమ్మా నిరంతరం నిలబడాలంటే దేవుని చిత్తం నువ్వు చేయదువుగాక, దేవుని ఉద్దేశం నువ్వు నెరవేర్చదువుగాక, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నువ్వు నెరవేర్చదుగాక. మరియా దేవుని చిత్తమును జరిగించింది, దేవుని చిత్తమును చేసింది. ఆ చిత్తం చేయడం అని అంటే మామూలు విషయం కాదు. భర్త ప్రదానం చేయబడిన భర్త వదిలేయవచ్చు, పెళ్ళి క్యాన్సిల్ కావచ్చు, నీ వివాహ విషయంలో దేవుని చిత్తం జరుగును గాక, దేవుని ఉద్దేశములు నెరవేరును గాక. ఆమెన్. చెప్పు గట్టిగా హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. అమ్మా చూడండి, యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి ఆమె అందించింది, ఆమె కష్టపడింది, ఆమె కన్నీరు గార్చింది, ఆమె గుండెలో ఖడ్గం దూసుకుపోయింది, ఆమె హేళన చేయబడింది. ఆమె ఇప్పటికీ కూడా ఏం చేయబడుతుందో తెలుసా? ఇప్పటికి కూడా అన్యజనులు ఏమని మాట్లాడుతుందో తెలుసా? క్రీస్తు విరోధులు ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఎవరికి పుట్టాడో తెలియదని మాట్లాడుతున్నారు యూట్యూబ్లలో. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయ్యా. ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన్నే గర్భాన్ని ఎంచుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో పాపం లేదు. అందుకే యేసుప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలుగుతాడు, ఎవరు నిరూపించగలుగుతాడు? అయ్యా నిజంగా ఆ ప్రభు ఆయన యేసుక్రీస్తు ఒక జీవితంలో ఆయన జన్మ కర్మ పాపాలు లేవు, ఆయన జీవితం లేదు, జన్మంతో పాపంలో లేదు, ఆయన బ్లడ్లో కలుషితం కాలేదు. కన్యకగా ఉన్న గర్భమును దేవుడు దీవించాడు, ఆశ్రదించి. కన్యకగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ప్రసన్నత ద్వారా ఆమె గర్భం ధరించింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా ఈరోజు మన పాపములు
కడిగి శుద్ధీకరించి మనల్ని ఇక్కడ నిలబెట్టాడు. ఆయన రాకడ ద్వారా, ఆయన క్రిస్మస్ సందేశంలో ఆయన ఈ లోకంలోనికి ఆ మరియ అందించింది త్యాగం, దేవుని చిత్తం చేసింది, ఆయన చిత్తం చేయడానికి అప్పగించుకుంది. శ్రమ, కష్టం, కరువు, ఇబ్బందులు అన్నీ భరించింది కనుక ఆయన ఈ లోకానికి అందించగలిగింది. ప్రియులారా, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన స్వార్థమానం ఆ లోక రక్షకుడు ఈ లోకానికి ఉదయించాడు. ఆమెన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుని చిత్తమును చేసింది మరియా, నిలబడింది. ఈరోజు మరియా నువ్వు ధన్యురాలు అనబడతా. అమ్మ చెప్పండి ఏమంట? ధన్యురాలు, ధన్యురాలు. మరియా ఎవరంట? ధన్యురాలు. ఆమెను ఆరాధించడానికి లేదు కానీ ఆమె ధన్యురాలుగా పిలువబడుతుంది. ధన్యజీవి. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. అమ్మ ఆశీర్వాదం రావాలంటే, దీవెన రావాలంటే, దేవుని సన్నిధిలోంచి ఆ ఆశీర్వాదాలు మెండుగా నిండుగా కురవాలంటే నీవు దేవుని చిత్తమును చేయాలంటే చేయాలా? దేవుని చిత్తము అంటే మరి మామూలు విషయం కాదు. అక్కడ లోకం లాగుతూ ఉంటుంది, ఇక్కడ దేవుని చిత్తం నువ్వు చేయాలా. మరి ఆ సమస్య కాదు, లోకాన్ని విడిచిపెట్టుకోవాలి. నీ పని, నీ జాబ్, నీ కుటుంబం ప్రతిదీ పక్కన దేవుని కంటే ఎక్కువగా ప్రేమించక పక్కన పెట్టి నువ్వు ప్రభువును ఫాలో అవుతే గొప్ప ఆశీర్వాదాలను దేవుడు నీ జీవితాన్ని ప్రకటించబోతున్నాడు. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని చిత్తం చేసేవాడు నిరంతరము, చెప్పండి, నిరంతరము ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తము చేయి. నిరంతరం నీ జీవితం, నీ కుటుంబం దేవుడు నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చిత్తం చేయదువు గాక. చెప్పు గట్టిగా ఆమేన్. దేవాని చిత్తం చేయటం నాకు సంతోషం అని చెప్పు గట్టిగా. దేవాని చిత్తం చేయటం నాకు సంతోషము. ఎటేటో వెళ్తున్నావు, ఎటేటో ప్రయాణం చేస్తున్నావు, ఏదేదో వాక్యాన్ని వినేస్తున్నావు, అబద్ధ బోధన వింటున్నావు. అమ్మా ఎటు పడితే అటు పరిగెత్తకు, ఎటు పడితే అటు వేలకు. దేవుని చిత్తంలో నాటబడు సంఘంలో ఫలించు, అభివృద్ధి పొందు, నిండించు, విస్తరించు. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక. మరియాను దేవుడు దీవించాడు, మరియాను దేవుడు ఆశ్రదించాడు. మరియా దేవునికి అప్పగించుకుంది, దేవుని చిత్తమును మరియా చేసింది. కష్టమే, బాధనే కానీ చేసింది. ఈరోజు దేవుని చిత్తం చేయడం అంటే చాలా కష్టం, ఈజీ కాదు, కానీ నువ్వు చేయగలుగుతావు దేవుని సహాయం ద్వారా. కళ్ళు మూసుకుందాం. నేనేమై ఉన్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా.